We are done with section 89 today, kada? We'll deal with section 90 today. 90 kuda, it's a special kind of a case. అది టైటిల్ కూడా స్పెషల్ కేస్ అనే ఉంటుంది దాన్ని మీరు అబ్జర్వ్ చేస్తే. సెక్షన్ 90 చెబుతుంది పవర్ టు స్టేట్ కేస్ ఫర్ ఒపీనియన్ ఆఫ్ ది కోర్ట్. జనరల్గా ఏం చేస్తాం, మనం కోర్టులో సూట్ ఫైల్ చేస్తాం కదా, కానీ ఇది అట్లా కాదు. పార్టీస్ మధ్యన ఏమైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండుంటే వాళ్ళు అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతారు అనమాట. ఎంటర్ అయ్యి, సరే మీకు నాకు ఈ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది కదా, వీ కెనాట్ రిజాల్వ్, కాబట్టి మనం కోర్టుని అడుగుదాము, కోర్టు ఏం చెప్తే అదే ఫాలో అవుతాము అని చెప్పి వాళ్ళు అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతారు అనమాట. మేట్ బి ఇన్ రిలేషన్ టు మనీ, పేమెంట్ ఆఫ్ మనీ కానీ, అది ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూ కానీ, ఏదైనా కానివ్వండి. ఇద్దరు పార్టీస్ మధ్యన లైక్ డిస్టర్బింగ్ ఒపీనియన్స్ కనుక ఉండుంటే వాళ్ళు ఏం చేస్తారంటే సూట్ ఫామ్ లో కాకుండా కోర్ట్ కి రిఫర్ చేస్తానని చెప్పి అగ్రిమెంట్ లో ఎంటర్ అవుతారనమాట. ఎంటర్ అవి పర్టికులర్ గా అగ్రిమెంట్ లో ఏం రాసుకుంటారంటే కోర్ట్ ఏం చెప్తే అది ఇద్దరు పార్టీస్ అబాయిడ్ అయ్యే ఉండాలి అని రాసుకుంటారు అనమాట. అప్పుడు రాసుకొని వాళ్ళు అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యి ఆ అగ్రిమెంట్ బేసిస్ తోను కోర్టులోను ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసి వాళ్ళిద్దరి మధ్యన ఉన్న ఇష్యూకి సొల్యూషన్ చూపించమని చెప్పి కోర్టుని అడుగుతారనమాట. ఇది దట్ ఈస్ రిఫరింగ్ ఎ స్పెషల్ కేస్ టు ద కోర్ట్ అన్నట్టు. I'll read the section for you. Where any person agree in writing to state a case for the opinion of the court, then the court shall try and determine the same in the manner prescribed. Em cheppinandi, where any persons agree, persons ikkada parties anle chusara, so there is no suit here. Em cheptundi, where any persons agree in writing, వాళ్ళు అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారనమాట మ్యూచువల్ గా, టు స్టేట్ ఏ కేస్ ఫర్ ద ఒపీనియన్ ఆఫ్ ది కోర్ట్. కోర్ట్ కి తన ఒపీనియన్ చెప్పమని ఒక కేసు రిఫర్ చేస్తుందట, రైట్? దెన్ ద కోర్ట్ షుడ్ ట్రై అండ్ డిటర్మిన్ ద సేమ్ ఇన్ ద మేనర్ ప్రిస్క్రైబ్డ్. ప్లీజ్ మ్యూట్ చేసారు సుజాత గారు. సో కోర్ట్ అప్పుడు వాళ్ళు ఏం అడిగారో దాని మీద మ్యాటర్ ఇద్దరిది విని రెగ్యులర్ ప్రొసీడింగ్స్ జరిపించి అప్పుడు ఫైనల్ గా కోర్ట్ డెసిషన్ ఏముంటుందో అది అనౌన్స్ చేస్తుంది అనమాట. అండ్ దానికి పార్టీస్ అబాయిడ్ అయ్యే ఉంటారు. ఇంతనే చెప్తుంది సబ్స్టాన్షియల్ ప్రొవిజన్. బట్ కనెక్టెడ్ ఆర్డర్ ఏముంటుంది అంటే ఆర్డర్ 36 ఉంటుంది. సో కెన్ ఐ హావ్ ఆర్డర్ 36 ఆన్ ద స్క్రీన్ ప్లీజ్? No. Well, ఎస్ నాష్. ఆర్డర్ 36 లో టైటిల్ ఏముందండి? అగైన్ స్పెషల్ కేస్ అనే ఉంటుంది. అంటే ఇది రొటీన్ గా ఉండే జనరల్ కేసెస్ కన్నా కొంచెం భిన్నంగా ఉంటుంది కదా, అందుకని వి కాల్ ఇట్ అ స్పెషల్ కేస్ అనమాట. I'll read rule 1. ఏం చెప్తుంది రూల్ 1 లో? పవర్ టు స్టేట్ కేస్ ఫర్ కోర్ట్స్ ఒపీనియన్. కోర్ట్ ఒపీనియన్ కోసం ఒక కేస్ ని కోర్ట్ కి రిఫర్ చేస్తారు, స్టే చేస్తారు అని చెప్పి. రిఫర్ చేయడం అంటారు, దాన్ని స్టేట్ చేస్తారనే పదమే కరెక్ట్. తో కోర్ట్ని అడుగుతారు అన్నట్టు అనమాట. పార్టీస్ క్లెయిమింగ్ టు బి ఇంట్రెస్టెడ్ ఇన్ ద డెసిషన్ ఆఫ్ ద క్వశ్చన్ ఆఫ్ లా ఆర్ ఫ్యాక్ట్, ఏదైనా క్వశ్చన్ ఆఫ్ లా మీద కానీ క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ మీద కానీ, క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇన్ ద సెన్స్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసు ఉంటాయి కదా, అందులో దేనికి సంబంధించి ఇష్యూ అయినా సరే. క్వశ్చన్ ఆఫ్ లా అంటే ఆ పర్టికులర్ వాళ్ళిద్దరి మధ్యన ఏదైనా దేనికి సంబంధించి ఇష్యూ నడుస్తుందో అది ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ రిలేషన్ టు లా, దానికి సంబంధించి కూడా. సో పార్టీస్ claiming to be interested in the decision of any question of law or fact may enter into an agreement in writing stating such question in the form of a case for the opinion of the court, and provided that upon the finding of the court with respect to such question, దేనికి సంబంధించి ఒకటి క్లాజ్ ఏలో sum of money fixed by the parties or to be determined by the court shall be paid by one of the parties టు ద అదర్. అంటే వీళ్ళు అగ్రిమెంట్ లోకి ఏమైనా ఎంటర్ అవుతారట, కోర్ట్ కి ఆ మ్యాటర్ రిఫర్ చేస్తారు, స్టే చేస్తారు. స్టే చేసిన తర్వాత కోర్టు ఏదో ఒక జడ్జ్మెంట్ ఇస్తుంది కదా, అది ఏ మ్యాటర్ కి సంబంధించి అంటే కోర్టు అల్టిమేట్ గా ఇచ్చిన జడ్జ్మెంట్ ఏముంటుందంటే ఇట్ ఈస్ ఇన్ రిలేషన్ టు పేమెంట్ ఆఫ్ మనీ అనమాట. ఒక పార్టీ ఇంకొక పార్టీకి ఇంత డబ్బు ఇవ్వాలని, లేదంటే
పార్టీసే ఫిక్స్ చేసుకుంటారు. నేను నీకు ఇంత ఇవ్వాల్సిందే, 1,00,000 ఒక 5,00,000 ఇవ్వాల్సిందే, లేదా 10,00,000 ఇవ్వాల్సిందే అంటే ఆ పార్టీ కాదు నాకు 20,00,000 రావాలని అడిగారనుకో, సరే మనం ఈ ఫ్యాక్ట్స్ అన్ని తీసుకెళ్లి కోర్టు ముందు పెడదాం, కోర్టుని డెసిషన్ అడుగుదాం, ఏం చెప్తే దానికి అబాయిడ్ అయి ఉందాం. కోర్టు మీకు 20,00,000 ఇవ్వాలని చెప్తే నేను ఇచ్చేస్తా, లేదు కోర్టు ఇంత ఇవ్వాలని చెప్తే నేను అంతే ఇస్తాను, లేదు కోర్టు 10,00,000 ఇవ్వాలని చెప్తే ఇట్స్ వెల్ అండ్ గుడ్ అని చెప్పి వాళ్ళు అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతారనమాట. సో ఆపోజిట్ పార్టీ కూడా ఏం చేస్తుందంటే, సరే కోర్టు ఏం డెసిషన్ ఇచ్చినా నేను ఒప్పుకుంటాను అని చెప్పి ఆ పార్టీ కూడా అగ్రిమెంట్ లో సైన్ చేస్తాను అనమాట. సో అలా సైన్ చేసినప్పుడు కోర్టుకి రిఫర్ చేసినప్పుడు కోర్టు జడ్జ్మెంట్ ఇచ్చినప్పుడు ఆ జడ్జ్మెంట్ దేని రిలేటెడ్ గా ఉంటుందట, ఇట్ మే బి ఇన్ రిలేషన్ టు సమ్ ఆఫ్ మనీ, ఆ డబ్బులు చెల్లించమని ఉన్నిందనుకో, అది పార్టీస్ ఫిక్స్ చేసుకునే అమౌంట్ అయినా కావచ్చు, లేదంటే కోర్టు ఈ పార్టీస్ ని వినిన తర్వాత ఇంత అమౌంట్ అయితే ఈ పర్టికులర్ పర్సన్ కి వెళ్తుంది అని చెప్పి కోర్టు అయినా డిసైడ్ చేస్తే ఆ అమౌంట్ ఒక పార్టీ పే చేసేందుకు, ఆ పార్టీ ఏం ఇష్యూ లేకుండా ఆ అమౌంట్ తీసుకునేందుకు అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతారనమాట. లేదు రెండోది ఏమవుతుంది, సమ్ ప్రాపర్టీ, ఏ ప్రాపర్టీ అయినా, మే ఇట్ బి మూవబుల్, మే ఇట్ బి ఇమ్మూవబుల్, ఏ ప్రాపర్టీ అయినా సరే, some property movable or removable specified in the agreement shall be delivered by one of the parties to the other of them. Court and decision ivacha if it is in relation to property, may it be a movable property or may it be some immovable property, దానికి సంబంధించి ఈ ప్రాపర్టీ ఈ పర్టికులర్ పర్సన్ కే చెందుతుంది, ఇచ్చేయండి, లేకపోతే ఇంత వాటా ఇచ్చేయండి, ఇట్లా ఏమైనా ప్రాపర్టీ రిలేటెడ్ ఏమైనా జడ్జ్మెంట్ ఇచ్చింది అనుకో కోర్టు, కోర్టు ఏం జడ్జ్మెంట్ ఇచ్చిందో సేమ్ దానికి అబాయిడ్ అయి ఉండేటట్టు, ఆ ప్రాపర్టీ ఇచ్చేయమంటే పలానా పర్సన్ కి ఈ ఏ వ్యక్తి హోల్ లో ఉన్నిందో అది ఆ వ్యక్తికి ఇచ్చేయాల్సిందే, రైట్? అది సెకండ్ థింగ్. అండ్ ద థర్డ్ థింగ్, one or more of the parties shall do or refrain from doing some other particular act specified in the agreement. లేదా అగ్రిమెంట్ లో వాళ్ళు ఏదైనా రాసుకున్నారు, లైక్ ఇంజంక్షన్ సార్ట్ ఆఫ్ నేచర్ లో అనమాట, లైక్ మీరు నా ప్రాపర్టీతో ఇంటర్ఫియర్ కావద్దు, ఇట్లా ఏమైనా రాసుకున్నారు అనుకోండి, అంటే ఒక పని చేయమని కానీ ఒక పని చేయొద్దని కానీ, అండ్ వీ హావ్ టు కీప్ ఇన్ మైండ్ దట్ ఇవి ఇల్లీగల్ యాక్ట్స్ కాదు, ఇమోరల్ యాక్ట్స్ కాదు, చట్టం ఆమోదించే పనులు ఏమైతే ఉండినాయో అవే. మీరు నా ప్రాపర్టీలోకి ఇంటర్ఫియర్ కావద్దు అని చెప్పి అగ్రిమెంట్ లో రాసుకున్నారనుకో, ఎస్ ఇట్ ఈస్ నాట్ టు డూ. లేదు మీరు నా వంతు ఈ బిల్స్ అవన్నీ చెల్లించాలి బికాస్ నేను మీకు ఇది రెంట్కి ఇస్తున్నాను కదా, ఇంకా అన్ని దీనికి సంబంధించిన ట్యాక్స్ ఇట్స్ అన్ని మీరే చూసుకోవాలని చెప్పి ఏమైనా రాసుకున్నాను అనుకో, ఎస్ హీ సపోజ్ టు డూ దట్ కదా. సో ఒక పని చేయమని కానీ ఒక పని చేయొద్దని కానీ ఏదైనా అగ్రిమెంట్ లోకి రాసుకుంటే కోర్టు అదే జడ్జ్మెంట్ ఇచ్చింది అనుకో, అదే తీర్పు ఇచ్చింది అనుకో, ఎస్ వన్స్ పర్సన్ ఇట్లానే చేయాలని చెప్పి, సో దానికి కూడా అబాయిడ్ అయ్యే పార్టీస్ ఉండాలన్నమాట. ఇంతవరకు అర్థమైందా అండి? Yes, madam. సార్ ఇప్పుడు ఎస్ అంటున్నారు, తర్వాత యునో లైక్ ఐఎమ్ సీయింగ్ సమ్ కన్ఫ్యూజింగ్ సార్ట్ ఆఫ్ ఫేసెస్, లైక్ నాకు if you tell me clearly whether it is understandable to you or not, like I can make it a bit more clear, right? చలో వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇది స్టేటింగ్ ఏ కేస్ అంటే, ఇంకా దీనికి సంబంధించి ప్రొసీజర్ ఏముంటుంది అంటే, విల్ గో టు రూల్ 2. ఏం చెప్తున్నారు, వేర్ వాల్యూ ఆర్ సబ్జెక్ట్ మ్యాటర్ మస్ట్ బి స్టేటెడ్. ఇప్పుడు సరే ఈ పర్టికులర్ మ్యాటర్ ని రిఫర్ చేశారు కదా పార్టీస్ కోర్టుకి తన ఒపీనియన్ కోసమని, అందులోనూ ఇఫ్ ఇట్ రిలేట్స్ టు ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీ వర్త్ ఎంత కూడా మెన్షన్ చేయాలి, జస్ట్ లైక్ ఈ మెన్షన్ ఇన్ ద ప్లెయిన్ లైన్, అట్లనే ఇందులో కూడా మెన్షన్ చేయాలట. ఏమని, వాల్యూ ఆఫ్ ది ప్రాపర్టీ ఎంత, ఇఫ్ ఇట్ ఈస్ మూవబుల్ ఆర్ రిమూవబుల్ వాట్ ఇట్ మే బి, దేనికి సంబంధించి వాళ్ళకి ఇష్యూ వచ్చిందో అది ప్రాపర్టీ రిలేటెడ్ అయితే దాని వాల్యూ ఎంత అనేది అయితే మెన్షన్ చేయాలట, రైట్? వేర్ ద వాల్యూ సబ్జెక్ట్ మ్యాటర్ మస్ట్ బి స్టేటెడ్, వేర్ ద అగ్రిమెంట్ ఈస్ ఫర్ ద డెలివరీ ఆఫ్ ప్రాపర్టీ. ఆ అగ్రిమెంట్ లో వాళ్ళు ఏం రాసుకున్నారు, కోర్ట్ డెసిషన్ అనుసరించి ఒక ప్రాపర్టీని వేరొక వ్యక్తికి వేరొక పార్టీకి డెలివర్ చేయాలి అనే అగ్రిమెంట్ రాసుకొని ఉన్నారనుకోండి. where the agreement is for the delivery of property or for doing or from refrain from doing any particular act. From doing అంటే చేయడం, from refrain from doing అంటే ఏ పనైనా ప్రాపర్టీ రిలేటెడ్ గా ఇందాక చెప్పినట్టు నా ప్రాపర్టీ ప్రెమిసెస్ లోకి ఇంటర్ఫియర్ కావద్దు అని చెప్పారు, లేదా ఈ ప్రాపర్టీ రిలేటెడ్ లావాదేవీలు మీరే చూడాలని చెప్పి రాసుకున్నారనుకో, అట్లా అన్నమాట. ఓకే, ఫర్ ద డూయింగ్ or for refraining అంటే వెనక్కి తగ్గడం అన్నమాట, or the refraining from doing any particular act, the estimated value of property to be delivered or which the act specified has reference shall be stated in the agreement. ఏ ప్రాపర్టీ నిమిత్తం ఆ అగ్రిమెంట్ రాసుకున్నారో దాని వర్త్ ఎంతో మెన్షన్ చేయాలట. లేదు ఒక ప్రాపర్టీ రిలేటెడ్ టు డూ ఆర్ నాట్ టు డూ సంథింగ్ అనేది దేనికి సంబంధించి రాసుకున్నారంటే ప్రాపర్టీకి సంబంధించి రాసుకున్నారు అనుకో అగ్రిమెంట్ లో,
సరే ఆ ప్రాపర్టీ వాల్యూ ఎంతో కూడా మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాట్ టు ఇంటర్ఫియర్ విత్ మై ప్రాపర్టీ అని చెప్పి అగ్రీమెంట్‌లో రాసుకున్నారనుకోండి. లేదంటే ఈ ప్రాపర్టీ నేను మీకు డెలివర్ చేసిస్తాను. కోర్ట్ జడ్జ్‌మెంట్ బేస్ చేసుకొని మీదంటున్నారు కదా! కోర్ట్ మీదే అని చెప్పి జడ్జ్‌మెంట్ ఇస్తే, సరే నేను మీకు ఇచ్చేస్తాను ఆ ప్రాపర్టీ అని చెప్పి అది అగ్రీమెంట్‌లో రాసుకున్నాననుకో, ఆ ప్రాపర్టీ వాల్యూ ఎంతో మెన్షన్ చేయాలి. అంతే రూల్ 2 రైట్. అండ్ దెన్ రూల్ 3 చెబుతుంది అది ఎందుకు మెన్షన్ చేయాలి అనేది ఫోర్త్ కమింగ్ రూల్స్‌లో చెప్తారనమాట. రైట్. విల్ గెట్ క్లారిటీ ఓవర్ థాట్. ద అగ్రీమెంట్ థర్డ్ రూల్ ఏం చెప్తుంది? ద అగ్రీమెంట్ ఇఫ్ ఫ్రేమ్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద రూల్. Oh shit. I'm running off my battery. Give me a sec, please. Chalo. Rule 3 ఏం చెప్తుంది? The agreement, if framed in accordance with the rules hereinbefore contained, may be filed with an application in the court which would have jurisdiction to entertain the suit. ఇక్కడ దాకా ఆపుతాను. ఏం చెప్తున్నానంటే ఇప్పుడు వాళ్ళు అగ్రీమెంట్ రాసుకున్నారు కదా! అగ్రీమెంట్ ప్రకారం ఆ టర్మ్స్ కోర్ట్‌కి రిఫర్ చేస్తా అని చెప్పారు కదా! ఆ రిఫర్ చేసి కోర్ట్‌ని డెసిషన్ అడుగుతానని చెప్పారు కదా! మరి దానికి ఒక ఫార్మాట్, ఒక అప్లికేషన్ ఉండాలి కదా! కోర్ట్‌కి చెప్పాలి అంటే అప్లై చేసుకోవాలంటే ఒక అప్లికేషన్ ఫార్మాట్ ఉండాలి కదా! అది ఒక పర్టిక్యులర్‌గా ఆ అగ్రీమెంట్‌తో జత చేర్చి ఆ అప్లికేషన్ కోర్ట్‌కి పెట్టుకుంటారు. అయ్యా! మా మా మధ్యన ఉన్న ఇష్యూ ఇది. నేను మీకు రిఫర్ చేస్తున్నాం. మా ఇద్దరి మధ్యన తేలట్లేదు కాబట్టి మీరేం డెసిషన్ ఇస్తే దానికి మేము అబైడ్ అయ్యి ఉంటామని అగ్రీమెంట్ రాసుకున్నాం అని చెప్పి ఆ డెసిషన్ అడుగుతూ కోర్ట్‌ని ఏదో ఒక డెసిషన్ ఇవ్వమని అడుగుతూ ఆ అగ్రీమెంట్‌తో పాటు ఈ అప్లికేషన్‌తో పాటు ఆ అగ్రీమెంట్ కూడా జతపరిచి కోర్ట్‌లో ఫైల్ చేసుకుంటారనమాట. సో, ఎప్పుడైతే ఇది ఇట్లా ఇస్తారో అది సూట్ కిందనే అయిపోతుంది అని చెప్పి చెప్తున్నారనమాట. అంటే కన్సర్న్డ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో దాన్ని ఆ అప్లికేషన్ ఏమైతే ఉన్నిందో దాన్ని సూట్ కింద కన్సిడర్ చేస్తారనమాట. కన్సిడర్ చేసి నంబర్ ఇస్తారు. వీళ్ళేం పర్టిక్యులర్‌గా సూట్ ఫార్మాట్స్ ఏమి ఫాలో అవ్వరు. సూట్‌లో ఉండే ప్రొసీడింగ్స్ అన్నీ ఉండినా సరే ఆ సూట్ ఫైల్ చేయడానికున్న పర్టిక్యులర్ ఫార్మాట్స్ ఏమైతే ఉన్నాయో లైక్ ఇట్ హాస్ టు బి ప్రెజెంటెడ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ప్లెయింట్ అప్పుడే సూట్ ఇన్‌స్టిట్యూట్ చేసినట్టు లెక్క అని అన్నారు కదా! సో, ఇక్కడ ప్రెజెంటింగ్ ఎ ప్లెయింట్ ఏమీ ఉండదు. అప్లికేషన్ మాత్రం పెట్టుకుంటారు కోర్ట్‌కి. మా మధ్యన ఇష్యూ ఇది. దయించి సాల్వ్ చేయండి అని చెప్పి కోర్ట్‌కి ఒక అప్లికేషన్ పెట్టుకుంటారట. ఆ అప్లికేషన్‌తో పాటు వాళ్ళు ఎంటర్ అయిన అగ్రీమెంట్ ఏమైతే ఉన్నిందో దాన్ని జత చేరుస్తారు. బికాస్ ది కోర్ట్ హాస్ టు నో వాట్ అగ్రీమెంట్ దే హావ్ ఎంటర్డ్ ఇంటూ కదా! అందుకని. So I'll read the rule again for the clarity. The agreement is framed in accordance with the rules hereinbefore contained. అగ్రీమెంట్ పద్ధతిగా ఈ పైన చెప్పిన రూల్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం కనుక ఎంటర్ అయి ఉంటా అంటే ఇట్ షుడ్ బి అ లీగల్ అగ్రీమెంట్ అండ్ ఇట్ షుడ్ బి ఎన్ఫోర్సబుల్ ఇన్ లా అన్నమాట. అకార్డింగ్ టు కాంట్రాక్ట్స్ లో చదువుకుంటాం కదా అగ్రీమెంట్ షుడ్ బి ఎన్ఫోర్సబుల్ ఇన్ లా అని, దెన్ ఓన్లీ ఇట్ బికమ్స్ కాంట్రాక్ట్ అని. సో అటువంటి అగ్రీమెంట్ ఏమైతే ఉన్నిందో పైన చెప్పిన రూల్స్‌కి అనుగుణంగా ఫ్రేమ్ అంటే పైన చెప్పిన ఏం రూల్ రాసినారు మేజర్‌గా అగ్రీమెంట్‌లో ఏం కలిగి ఉండాలంటే కోర్ట్ ఏం డెసిషన్ ఇచ్చినా దానికి నేను అబాయిడ్ అయ్యే ఉంటాను అనేది మాత్రం ఖచ్చితంగా అగ్రీమెంట్‌లో రాసే ఉండాలి. అప్పుడే ఈ ప్రొవిజన్స్ అన్నీ వర్తిస్తాయి. ఈ రూల్ మీనింగ్ కూడా అదే అన్నమాట. అగ్రీమెంట్ ఆ పద్ధతి ప్రకారమే ఆ రూల్స్ ప్రకారమే రాసుకొని ఉండుంటే అని అంటున్నారు. ద అగ్రీమెంట్ ఇఫ్ ఫ్రేమ్డ్ in accordance with the rules hereinbefore contained may be filed with an application. అగ్రీమెంట్ ని కోర్ట్‌లో ఎట్లా ఫైల్ చేస్తారంటే ఆ అప్లికేషన్‌తో సహా ఫైల్ చేస్తారని. ఇన్ ది కోర్ట్ which would have jurisdiction to entertain a suit. ఆ పర్టిక్యులర్ ఇష్యూని ఒక సూట్ కింద ఫైల్ చేస్తే ఏ కోర్ట్ జ్యూరిస్డిక్షన్‌లోకి వస్తుందో అది ఆ కోర్ట్‌లోనే వీళ్ళు ఫైల్ చేసుకుంటారనమాట. The amount or value of subject matter of which is the same as the amount or value of subject matter of the agreement. ఇందాక రూల్ 2లోను ప్రాపర్టీ వాల్యూ మెన్షన్ చేయమన్నారు కదా! ఎందుకు మెన్షన్ చేయమన్నారంటే కోర్ట్ యొక్క పెక్యునియరీ జ్యూరిస్డిక్షన్ డిసైడ్ చేయడానికే. అండ్ దెన్ దాని మీద ఫీజ్ అది ఏమైనా కట్టాల్సొచ్చుంటే ఆ ప్రాపర్టీ మీద వాల్యూ ఎంతునిందో అది మనం జనరల్‌గా ఒక జనరల్ సూట్స్‌లో ఎట్లా వాల్యూ చేస్తామో ప్రాపర్టీ వాల్యూ విత్ రిగార్డ్ టు కోర్ట్ ఫీ అట్లనే వాల్యూ చేయడానికి పర్టిక్యులర్ ప్రాపర్టీ యొక్క వాల్యూ ఎంత మెన్షన్ చేయమని చెప్పారు అందులో. రైట్. ద అప్లికేషన్ వన్ సో ఫైల్డ్ షల్ బి నంబర్డ్ అండ్ రిజిస్టర్డ్ యాస్ ఎ సూట్. చూసారు కదా! అప్లికేషన్ ఏదైతే ఫైల్ చేశారో దానికి ఒక నంబర్ ఇచ్చి దాన్ని సూట్ కిందనే రిజిస్టర్ చేస్తారు. దో ఇట్ డజంట్ ఫాలో ఆల్ ది కండిషన్స్ ఆర్ ఆల్ ది ప్రొసీజర్ which we follow in a general suit like, right? The application when so filed shall be numbered and registered as a suit between one or more parties claiming to be interested as plaintiff.
అది ఎవరైతే కోర్ట్ ఎవరైతే కోర్ట్ ని అప్రోచ్ అవుతున్నారో వాళ్ళంతా అదే ఎవరు కోర్ట్ కి అప్లికేషన్ పెట్టుకుంటున్నారో వాళ్ళని ప్లేంటిఫ్ ఆర్ ఎక్కువ మంది ఉంటే ప్లేంటిఫ్ కింద కన్సిడర్ చేస్తారు. మిగతా వాళ్ళందరూ డిఫెండెన్స్ అయిపోతారు అని చెప్తున్నారు. ద అప్లికేషన్ వన్స్ ఫైల్డ్, అట్లా ఫైల్ చేసిన అప్లికేషన్ మీదట ఇట్ షాల్ బి నంబర్డ్ అండ్ రిజిస్టర్డ్ as a suit between one or more parties claiming to be interested as a plaintiff or plaintiffs and the other or others, ఇంకా ఎంతమంది ఉంటే వాళ్ళు, of them as defendant or defendants, and notice shall be given to all parties to the agreement. Agreement లో ఎంతమంది పార్టీస్ ఉన్నారో వాళ్ళందరికీ కోర్ట్ నోటీస్ ఇస్తుంది. other than party or parties by whom the application was presented. వాళ్ళకి కాకుండా అంటే మిగతా వాళ్ళకి సంబంధం లేని వాళ్ళు ఉంటే వాళ్ళని వదిలేసి పార్టీస్ ఆఫ్ ద సూట్ ఎవరైతే ఉన్నారు, పార్టీస్ ఆఫ్ దట్ పర్టికులర్ అగ్రిమెంట్ ఎవరైతే ఉండినారో వాళ్ళందరికీ కోర్ట్ అయితే నోటీస్ ఇస్తుంది. రైట్. అండ్ రూల్ 4 చెప్తుంది పార్టీస్ టు బి సబ్జెక్ట్ టు కోర్ట్స్ జ్యూరిస్డిక్షన్. ఏ పార్టీస్ అయితే అట్లా ఇందాక చెప్పినట్టు ఆ సూట్ ఫామ్ లో రిజిస్టర్ కాబడి ఉన్నారో వాళ్ళందరూ ఆ కోర్ట్ జ్యూరిస్డిక్షన్ కి బద్దులు. రైట్. Where the agreement has been filed, the parties to it shall be subject to the jurisdiction of the court and shall be bound by the statements contained therein. ఇప్పుడు ఆ కోర్ట్ ఏదైనా డెసిషన్ ఇచ్చింది అనుకోండి, వాళ్ళు దానికి బైండ్ అయ్యే ఉండాలి. కోర్ట్ ఇచ్చిన స్టేట్మెంట్స్ కి వాళ్ళు కోర్టుకి ఇచ్చిన స్టేట్మెంట్స్ కూడా దట్ బైండింగ్. లైక్ మనం ఎఫిడవిట్ ఫామ్ లో ఇస్తే ఎంత బైండింగ్ మనం ఈ పార్టీస్ కూడా అంతనే బైండింగ్ అనమాట కోర్ట్ కి. రేపు పొద్దున ఆ కోర్ట్ కి జ్యూరిస్డిక్షన్ లేదనుకోండి, ఇప్పుడు పార్టీస్ వచ్చి ఏదైనా పార్టీకి కోర్ట్ ఇచ్చిన డెసిషన్ నచ్చలేదు అనుకో, ఇదిగోండి కోర్టుకి జ్యూరిస్డిక్షన్ లేదు, దీన్ని నల్లిఫై చేయండి అని చెప్పి అడగడానికి లేదనమాట. మీరు వాలంటరీగా పర్టికులర్ కోర్ట్ ని సెలెక్ట్ చేసుకొని ఆ కోర్ట్ కి రిఫర్ చేశారు కాబట్టి దానికి జ్యూరిస్డిక్షన్ ఉండినా లేకపోయినా సరే మీరు ఆ కోర్ట్ ఆ పర్టికులర్ కోర్ట్ ఇచ్చిన డెసిషన్ ఏమైతే నిందో అబాయిడ్ అయి ఉండి తీరాల్సిందే. రైట్. అండ్ రూల్ 5 చెప్తుంది హియరింగ్ అండ్ డిస్పోజల్ ఆఫ్ ది కేస్. తర్వాత హియరింగ్ ఆబ్వియస్లీ కోర్ట్ వింటది అండ్ దెన్ ది డిస్పోజ్ ఆఫ్ చేస్తుంది ఆ కేస్ ని అని చెప్పి. విల్ గో ఇన్ టు ద డీటెయిల్స్. ది కేస్ షాల్ బి సెట్ డౌన్ for hearing as a suit instituted in an ordinary manner. ఒక సూట్ ఆర్డినరీ జనరల్ సూట్స్ ఫైల్ చేస్తే ఎట్లా కోర్ట్ ఒక హియరింగ్ డేట్ అది ఇస్తుందో ఇందులో కూడా కోర్ట్ హియరింగ్ డేట్ ఇస్తుంది అనమాట. ఆ పర్టికులర్ డేట్ కి అందర్ పార్టీస్ ని అటెండ్ కామని పిలుస్తుంది. వచ్చిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ గా ఇంకా జనరల్ సూట్ లో ఏం ప్రొసీడింగ్స్ ఉంటాయో అట్లనే కంటిన్యూ అయిపోతుంది. ఇద్దరు పార్టీస్ ని వింటది, ఫస్ట్ హియరింగ్ జరుగుతుంది, ఎవరు ఎవిడెన్స్ వాళ్ళని తెచ్చుకోమని అడుగుతుంది, ఆ ఎవిడెన్స్ అంతటిని కన్సిడర్ చేసి వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఆర్గ్యుమెంట్స్ అనుకోండి, బికాస్ వాళ్ళు చెప్పుకోవాల్సిన వాళ్ళది ఏముందో వాళ్ళు చెప్పుకునిందంతా వినిన తర్వాత కోర్ట్ ఎవిడెన్స్ ని ఆ పార్టీస్ చెప్పుకున్నది అన్నిటిని కన్సిడర్ చేసి జనరల్ సూట్ ప్రొసీజర్ మళ్ళీ ఇక్కడ అప్పుడు ఫైనల్ గా ఒక డెసిషన్ అంటూ ఇస్తుంది అనమాట. రైట్. పర్టికులర్ కేస్ ని సూట్ అని అన్నది చూసారా, డిస్పోజల్ ఆఫ్ ద కేస్ అని అంటారు. ఆ కేస్ ని డిస్పోజ్ ఆఫ్ చేసేస్తుంది. The case, I'll read the rule for you. The case shall be set down for hearing as a suit instituted in an ordinary manner. Ordinary manner లో ఒక సూట్ ఇన్స్టిట్యూట్ చేస్తే ఎట్లా హియరింగ్ డేట్ అది ఇస్తారో దీనికి కూడా హియరింగ్ డేట్ ఇస్తారనమాట. And the provisions of the court shall apply to such suit so far as the same are applicable. జనరల్ గా సూట్ కి అప్లై అయ్యే ప్రొవిజన్స్ అంతా ఏముంటాయో సిపిసిలో చెప్పబడినవి అన్ని దీనికి కూడా వర్తిస్తాయి అనమాట. రైట్. అండ్ సబ్ రూల్ 2 చెబుతుంది where the court is satisfied after examination of the parties or after taking such evidence as it thinks fit. చూసారా, ఎవిడెన్స్ తీసుకుందా, పార్టీస్ ఎగ్జామిన్ చేసిన తర్వాత ఆర్ ఎవిడెన్స్ తీసుకున్న తర్వాత as it thinks fit ఏం డిసిషన్ ఇవ్వచ్చట, that the agreement was duly executed by them. ఆ అగ్రిమెంట్ పద్ధతి ప్రకారమే లీగల్ గానే ఎగ్జిక్యూట్ చేశారు. ఎగ్జిక్యూట్ ఇన్ ద సెన్స్ సైన్డ్. ఒక డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేశారు అంటే వాళ్ళు దాన్ని సైన్ చేశారని. బట్ ఇట్ ఈస్ నాట్ దట్ సింపుల్. లైక్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ డాక్యుమెంట్ అంటే ఓన్లీ సైనింగ్ ఇన్ ద డాక్యుమెంట్ అంటే దానికి చాలా సబ్జెక్ట్ ఉంటుంది తెలుసుకోవాల్సింది, అది ఇంకెప్పుడైనా చెప్తాను. బట్ ఫర్ ద టైమింగ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ద సెన్స్ బోత్ పార్టీస్ హ్యావ్ వాలంటరీలీ సైన్ ద అగ్రిమెంట్ అన్నట్టు అనమాట. ద అగ్రిమెంట్ ఈస్ పర్ఫెక్ట్లీ లీగల్ ఇన్ ద ఐ ఆఫ్ లా. అది లాలోను ఎన్ఫోర్సబుల్ అగ్రిమెంట్ అనమాట. The agreement was duly executed by them and that they have bona fide interest. Bona fide is good interest, like good intentional తో కూడుకున్న ఇంట్రెస్ట్ అని. That they have bona fide interest in the question stated therein. అందులో కోర్టుకి ఒక క్వశ్చన్ వేశారు కదా, ఇది ఎవరికి చెందాలి, ఇది ఎవరు ఇవ్వాలి, ఎవరెవరికి ఇవ్వాలి, ఇలాంటి ఏ ఒక క్వశ్చన్ అడిగారు కదా కోర్టుని.
సో దానికి సంబంధించి వాళ్ళకి ఆ బోనిఫైడ్ ఇంట్రెస్ట్ ఉండాలంటే రీజనబుల్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఏదో వేగ్గా కోర్ట్ టైం వేస్ట్ చేయడానికో, లేకపోతే ఆ పార్టీ కోర్టుకి వెళ్ళి సూట్ ఫైల్ చేయకుండా ప్రివెంట్ చేయడానికో, ఇలా మ్యాలిఫైడ్ ఇంటెన్షన్స్ లేకుండా మంచి ఇంటెన్షన్ తోనే కోర్టుకి, అంటే కోర్టు ఇచ్చిన డెసిషన్ ఏమైతే ఉంటుందో దాన్ని అబాయిడ్ అయ్యే బుద్ధితో మాత్రమే ఇటువంటి పనులు చేయాలని చెప్పి చెప్తోంది. ప్లస్ అదే అక్కడ కోర్టుకి కూడా కనిపిస్తుంది అనమాట. వాళ్ళు బోనఫైడ్ గానే ఉన్నారు ఇద్దరు పార్టీస్. నేనేం చెప్తే అది వాళ్ళు వినడానికే ఆ అగ్రిమెంట్ రాసుకొని ఉన్నారు అండ్ వాళ్ళు అబాయిడ్ అవుతారు అని చెప్పి కోర్టు కనిపించాలన్నమాట. రైట్, దట్ దే హ్యావ్ బోనఫైడ్ ఇంట్రెస్ట్ అండ్ ద క్వశ్చన్ స్టేటెడ్ దేరెన్ అండ్ ద సేమ్ ఇస్ ఫిట్ టు బి డిసైడెడ్. అండ్ ఆ క్వశ్చన్ ఎలాంటిదంటే కోర్టు డిసైడ్ చేయాల్సిన ఇష్యూనే అది. జనరల్ గా సూట్ ఫైల్ చేసి కోర్టు ముందు ఇష్యూస్ ఇస్తాయి కదా పర్టికులర్ సూట్ లోను, అది డిసైడ్ చేయాల్సిన బాధ్యత ఎలా ఉంటుందో కోర్టుకి, సిమిలర్ సార్ట్ ఆఫ్ ఇష్యూస్ కూడా అక్కడ ఉంటున్నాయి అని చెప్పి, అంటే ఇట్ ఇస్ నాట్ అవుట్ సైడ్ ద పర్వ్యూ ఆఫ్ కోర్ట్ అని. అండ్ ఫైనలీ దట్ ద సేమ్ ఇస్ ఫిట్ టు బి డిసైడెడ్. ఎస్, అండ్ దాని మీద కోర్ట్ డిసైడ్ చేసే అధికారం ఆ కోర్టుకు ఉంది. ఎస్, ఇట్ క్యాన్ బి డిసైడెడ్ ఇన్ ఆల్ ది డైరెక్షన్స్. ఎట్లా చూసినా సరే అది కోర్ట్ డిసైడ్ చేయొచ్చు అని చెప్పి కోర్ట్ కనిపించినప్పుడు అప్పుడు ఏం చేస్తుంది, ఇట్ షాల్ ప్రొసీడ్ టు ప్రొనౌన్స్ జడ్జ్మెంట్ ప్రొనౌన్స్ చేయడానికి. ప్లీజ్ మ్యూట్ యువర్సెల్వ్స్ అన్సయ్య గారు, ఇన్ఫెక్ట్స్ వన్ పూజ, వీళ్ళందరూ మ్యూట్ చేసుకోరా ప్లీజ్. ఎస్, డన్. సో ఇక్కడ ఏం చెప్పింది, it shall proceed to pronounce judgment thereon in the same way as in an ordinary suit, and upon the judgment so pronounced a decree shall follow. ఇంకా ఆబ్వియస్ గా ఒక జడ్జ్మెంట్ ఇస్తుంది, జడ్జ్మెంట్ తర్వాత డిగ్రీ కూడా పాస్ చేస్తుంది. రైట్, ఇట్ సూట్ లో ఎట్లా ఇస్తుందో అట్లనే ఇస్తుంది అనమాట ఇక్కడ కూడా. అండ్ నో అపీల్ ఫ్రమ్ అ డిగ్రీ పాస్ అండ్ రూల్ 5. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే జనరల్ డిగ్రీస్ లో అయితే మనం డిగ్రీ మీద అపీల్కి వెళ్తాం, కానీ ఇక్కడ అపీల్ కి వెళ్ళడానికి లేదు. దేర్ ఈస్ నో అపీల్ ఆన్ దిస్. బికాస్ ఎందుకు లేదు, ఇవి కాంప్రమైజ్ సూట్ లాగే అనమాట. కాంప్రమైజ్ అయ్యి ఇద్దరు పార్టీస్ కాంప్రమైజ్ అయ్యి ఒక సూట్ లో మేము కాంప్రమైజ్ అయిపోయామండి, ఇంకా మేము రాజీ పడిపోయాము, దీన్ని ఇట్లన్నీ సాల్వ్ చేయండి అని చెప్పి కోర్టుకి అడిగినప్పుడు కోర్టు ఇచ్చేసేస్తుంది కదా. కోర్టు ఒక డెసిషన్ ఇస్తుంది, జడ్జ్మెంట్ ఇచ్చేస్తుంది, దాన్ని బేస్ చేసుకొని డిగ్రీ కూడా ఇస్తుంది. మళ్ళీ వన్ ఆఫ్ ది పార్టీ ఏదో కాంట్రవర్సీ వచ్చి అదే నేను దీనికి అబాయిడ్ అయి ఉండను, నేను అపీల్కి వెళ్తాను అనడానికి లేదు. అదే మీరు ఇద్దరు రాజీ పడి వచ్చారు, మేము ఈ కన్క్లూజన్కి వచ్చారు అని చెప్పిన తర్వాత నేను డిగ్రీ ఇచ్చాను, ఏం తమాషాలు పడుతున్నారు, మళ్ళీ దీని మీద అపీల్కి వెళ్తే కోర్ట్ టైం అయిపోతుంది కదా అని కోర్టు కోపడుతుంది అనమాట. అందుకని అపీల్ ఇవ్వడు దాని మీద జనరల్ గా. సో ఇప్పుడు మీకు రావాల్సిన డౌట్ ఏంటంటే అపీల్ లేకపోతే చచ్చినట్టు అబాయిడ్ అయి ఉండాల్సిందా, దీనికి ఇంకేమి ఆల్టర్నేటివ్ లేదా అని వచ్చిందా డౌట్ ఎవరికైనా? రాదు మేడం, ఎందుకంటే వాళ్ళు ఒపీనియన్ ఆఫ్ ద కోర్టే కదా మేడం అడిగారు అక్కడ బిఫోర్ అగ్రిమెంట్ లో. ఒపీనియన్ ఆఫ్ ద కోర్ట్ ఏం అడిగితే ఆ కోర్ట్ ఏదైతే జడ్జిమెంట్ ఇస్తే ఆ జడ్జిమెంట్ వాళ్ళు బైండింగ్ అయి ఉండాలా అని బిగినింగ్ లో ఉంది కాబట్టి. అంటే ఇప్పుడు జడ్జ్మెంట్ ఇచ్చారు, వెల్ అండ్ గుడ్. అపీల్ కనుక లేకపోతే అది అక్కడితోనే ఆగిపోవాలి, ఇంకా వాళ్ళకి వేరే సోర్స్ ఏ ఉంటుందా? జనరల్ గా ఏ పార్టీస్ కైనా సరే చట్టం ప్రకారం ఏముంటుందండి? వాట్ కుడ్ బి ద అదర్ పాసిబుల్ ఆల్టర్నేటివ్? ఎస్, ఆబ్వియస్లీ అపీల్ ఎక్కడ లేదో చట్టం అక్కడ కొన్నిసార్లు రివ్యూకి కానీ రెవిజన్ కి కానీ స్కోప్ ఇస్తుంది. రైట్, అప్పుడు దాన్ని మనం ఎన్ఫోర్స్ చేసుకోవచ్చు, ఆ సో కాల్డ్ రైట్ ని మనం ఎన్ఫోర్స్ చేసుకోవచ్చు అనమాట. అంటే నేను చెప్పిందే వేదా మీరు ఇక్కడతో ఆగిపో అని అన్ని సందర్భాల్లో చెప్పదు, కొన్ని సందర్భాల్లోనే చెప్తుంది. టు సేవ్ ద కోర్ట్స్ టైం కొన్ని సందర్భాల్లో ఇది అవసరం, ఇంకా దీని మీద అపీల్ ఇలాంటివి ఏమి ఉండకూడదని భావించినప్పుడు స్ట్రిక్ట్ గా రిస్ట్రిక్ట్ చేస్తుంది అనమాట. లేదు, ఆపర్చునిటీ ఇవ్వాలని భావించినప్పుడు ఏం చేస్తుంది అంటే నేను అపీల్ కి ఆపర్చునిటీ ఇవ్వను, ఐల్ గివ్ యూ సమ్ అదర్ థింగ్ లైక్ ఇన్ ద ఆల్టర్నేటివ్, మీరు ఆ వేలో కోర్టుని కావాలంటే అప్రోచ్ కండి, ఇఫ్ యూ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద జడ్జ్మెంట్ హియర్ అని చెప్పి చెప్తుంది. అండ్ దోస్ ఆపర్చునిటీస్ ఆర్ నన్ అదర్ దన్ రివ్యూ ఆర్ రివిజన్. రైట్, సో ఇప్పుడు ఇంకా ఏం చెప్తున్నా, అంతే ఇంకా అయిపోయింది. సో వి కాల్ దిస్ ఈ పర్టికులర్ కేటగిరీ ఆఫ్ ది సూట్స్ కి ఫ్రెండ్లీ సూట్స్ అని పేరు ఉంటాయి. బికాస్ వాళ్ళు ఫ్రెండ్లీగా కోర్టుకి వెళ్ళారు. వాళ్ళే జనరల్ గా సూట్ లో ఏముంటది, కాంట్రవర్సీ ఉంటుంది, ప్లేంటిఫ్ కి డిఫెండెంట్ కి మధ్యన కాంట్రవర్సీ ఉంటుంది. ప్లేంటిఫ్ చెప్పింది డిఫెండెంట్ వినరు, డిఫెండెంట్ చెప్పింది ప్లేంటిఫ్ వినరు కదా. వాళ్ళందరికీ కోర్టుకి వెళ్ళి కొట్టుకుంటారు, ఇక్కడ కొట్టుకునేది ఏమి ఉండదు, వాళ్ళు జస్ట్ ఫ్రెండ్లీగా రిఫర్ చేస్తారు.
కోర్ట్ ఏం డెసిషన్ ఇస్తే దానికి అబాయిడ్ అయి ఉంటాను అగ్రిమెంట్ లో రాసుకున్నారు కాబట్టి వి కాల్ దమ్ as ఫ్రెండ్లీ సూట్స్, రైట్? దీని టైటిల్ ఫ్రెండ్లీ సూట్స్ అని ఉంటుంది. ఎప్పుడైనా జేసీ ఆస్పిరెంట్స్ కి క్వశ్చన్ ఇట్లా వస్తే కన్ఫ్యూజ్ అయ్యారు ఫ్రెండ్లీ సూట్ అంటే ఏమిటా అని, ఇదేనండి. ఓకే, దిస్ ఇస్ క్లియర్. Is section 90 and order 36 completely clear? Yes, madam. Yes, ma'am. Very good. We'll go into 91 now. 91 ఏం చెప్తుంది? ఇవన్నీ మనం ఏ కేటగిరీ ఆఫ్ దీంట్లో చదువుకున్నాం అండి? సూట్స్ అండ్ పర్టికులర్ కేసెస్ అనే అంశంలో చదువుకుంటున్నాం కదా టైటిల్ కింద. సో ఇవన్నీ జనరల్ గా ఉండే సూట్స్ కింద కాకుండా దే బిలాంగ్ టు సమ్ స్పెషల్ కేటగిరీ అనమాట. దిస్ ఆర్ స్పెషల్ కేటగిరీ ఆఫ్ సూట్స్ అండ్ ప్రొసీజర్ కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇందాక ప్రొసీజర్ జనరల్ గా ఉందా, కొంచెం డిఫరెంట్ గా ఉందా రెగ్యులర్ ప్రొసీజర్ నుంచి? డిఫరెంట్ గా ఉంది మేడం. జనరల్ గా కదా. సో అందుకని మనం స్పెషల్ కేటగిరీ ఆఫ్ సూట్స్ కింద వీటన్నిటిని చదువుకుంటాం అనమాట. సో ఇంకొక స్పెషల్ కేటగిరీ ఆఫ్ సూట్ అట్లా ఏమొస్తుందంటే సూట్స్ రిలేటింగ్ టు పబ్లిక్ న్యూసెన్స్. పబ్లిక్ న్యూసెన్స్ కి సంబంధించిన సూట్స్ అన్ని కూడా స్పెషల్ కేటగిరీలోకే వస్తాయి. అంటే దానికి ఒక స్పెషల్ ప్రొసీజర్ ఉంటుంది. ఒక జనరల్ వెళ్ళి మామూలుగా ఒక ప్లెయిన్ ఫైల్ చేసేసి కోర్టులోను డిఫెండ్ చేసుకొని ఇట్లా కాకుండా ఒక పర్టికులర్ కొంచెం డిఫరెంట్ గా ఉండే ప్రొసీజర్ ఉంటుంది. అదేమిటి చదువుకుందాం. పబ్లిక్ న్యూసెన్స్ లో ఏం చెప్తున్నారు? యూ ఆల్ నో వాట్ పబ్లిక్ న్యూసెన్స్ ఇస్ లైక్. రోడ్స్ ని ఆబ్స్ట్రక్ట్ చేయడము, పబ్లిక్ రోడ్ ని, లేదంటే పబ్లిక్ వాటర్ ని యూనో దీస్ రివర్స్, ట్యాంక్స్, వెల్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే వాటిని పొల్యూట్ చేయడము, ఎయిర్ పొల్యూట్ చేయడము, లేదంటే సౌండ్ పొల్యూషన్ కలిగి చేయడము, ఇవన్నీ పబ్లిక్ న్యూసెన్స్ కిందకే వచ్చేస్తాయి. ఇంకా చాలా వస్తాయి అంబ్రెల్లా కిందన. బట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను మీకు వాట్ అమౌంట్స్ టు పబ్లిక్ న్యూసెన్స్ అనేది. సో వీటికి రిలేటెడ్ గా ఏదైనా సూట్ ఫైల్ చేయాలి అనుకుంటే పబ్లిక్ కి ఒక కేటగిరీ ఆఫ్ పర్సన్స్ లేకపోతే కొంతమంది వ్యక్తిలో ఒక వ్యక్తితో పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని భావించినప్పుడు ఆ వ్యక్తి మీద దావా ఫైల్ చేయాలనుకుంటున్నప్పుడు ఏంటి ప్రొసీజర్ అనేది ఇక్కడ చదువుకుంటాం. ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ న్యూసెన్స్ ఆర్ అదర్ రాంగ్ఫుల్ యాక్ట్ అఫెక్టింగ్ ఆర్ లైక్లీ టు ఎఫెక్ట్ పబ్లిక్, అది పబ్లిక్ ను ఆల్రెడీ ఎఫెక్ట్ చేసే ఉండాలి, లేదా ఎఫెక్ట్ చేస్తుందేమో అన్న అనుమానం కూడా కలిగి ఉండొచ్చు అనమాట, రైట్? Or affecting or likely to affect the public, a suit for declaration and injunction or for such a relief as may be appropriate in the circumstances of the case may be instituted. దానికి సంబంధించి ఏం రిలీఫ్ అడిగితే సూట్ ఫైల్ చేయొచ్చు అంటే డిక్లేర్ చేయమని, లైక్ ఆ ప్రాపర్టీతోనూ యునో ఆ ప్రాపర్టీ ఒక పర్టికులర్ కేటగిరీ ఆఫ్ పీపుల్ కి చెందింది, లేకపోతే పబ్లిక్ కి చెందిందనో, దాంట్లో ఇంటర్ఫియర్ కావద్దనో, అలాంటి పనులు చేయొద్దనో ఏదో ఒక రిలీఫ్, లేదంటే దానికి అది ఆల్రెడీ చేశారు కాబట్టి పబ్లిక్ డ్యామేజ్ జరిగితే కాంపెన్సేషన్ ఇవ్వమను, ఇట్లా ఏ రిలీఫ్ అయినా సరే అడుగుతూ కనుక సూట్ ఇన్స్టిట్యూట్ చేసుకోవచ్చు అని చెబుతున్నారు అనమాట, రైట్? అండ్ అది అట్లాంటి సూట్ ఇన్స్టిట్యూట్ చేయాలంటే ఎవరు ఇన్స్టిట్యూట్ చేయాలి అనేది పర్టికులర్ గా ఇక్కడ చెప్తారనమాట. ద కేస్ మే బి ఇన్స్టిట్యూటెడ్ బై ద అడ్వకేట్ జనరల్. అడ్వకేట్ జనరల్ ఎక్కడ ఉంటారు? ఎవరు అడ్వకేట్ జనరల్? హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్. Yes, obviously. స్టేట్ యొక్క హెడ్ ఆఫ్ ద అడ్వకేట్ మేడం. రైట్ నౌ శ్రీరామ్ గారు అండి. రైట్. ఓకే, సో ఇప్పుడు గవర్నమెంట్ తరపున కేసెస్ అన్ని డీల్ చేయడానికి కూడా ఒక పర్టికులర్ అడ్వకేట్ ఉండాలి కదా. అటువంటి అడ్వకేట్ ని గవర్నమెంట్ ప్లీడర్ అని పిలుస్తాం కదా. అది మనం డిస్ట్రిక్ట్ లెవెల్స్ లో అయితే మనం గవర్నమెంట్ ప్లీడర్ అని చెప్పి పిలుస్తాం కింద కోర్ట్స్ లో. లేదు ఇఫ్ ద కేస్ బిలాంగ్స్ టు హై కోర్ట్స్ అండ్ హై కోర్ట్ పరిధిలోకి వచ్చిన కేసెస్ ఏమైనా డీల్ చేయాల్సి వచ్చినప్పుడు స్టేట్ ఒక అడ్వకేట్ ని నియమిస్తారు గవర్నమెంట్ తరఫున. విల్ బి కాల్డ్ యాజ్ అడ్వకేట్ జనరల్. అదే సెంట్రల్ తరఫున అడ్వకేట్ అయితే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అంటాం మేడం. వెరీ గుడ్. సో సెంట్రల్ గవర్నమెంట్ తన్ని రిప్రజెంట్ చేయడానికి ఎవరైనా అడ్వకేట్ ని పెట్టుకుంటే అటార్నీ జనరల్ అని పిలుస్తాం. స్టేట్ తరఫున గవర్నమెంట్ ఎవరైనా అడ్వకేట్ ని పెట్టుకుంటే తన్ని రిప్రజెంట్ చేయడానికి, తన్ని డిఫెండ్ చేయడానికి అటువంటి అడ్వకేట్ ని మనం అడ్వకేట్ జనరల్ అని చెప్పి పిలుస్తాం అనమాట. సో ఇక్కడ ఈ పర్టికులర్ కేటగిరీ ఆఫ్ సూట్ ఎవరు ఫైల్ చేయాలట? అడ్వకేట్ జనరల్ ఫైల్ చేయాలట. పబ్లిక్ న్యూసెన్స్ కి సంబంధించి పబ్లిక్ న్యూసెన్స్ ఇంకా చెయ్యొద్దు, ఆపండి, లేదంటే దానికి సంబంధించిన ఏదో ఒక రిలీఫ్ అడుగుతూ డామేజ్ కి సంబంధించిన కాంపెన్సేషన్, లేదంటే ఇంజంక్షన్ ఇవ్వమనో అలాంటి పనులు ఇంకా చేయొద్దనో అట్లా ఏమైనా అడగాల్సి వచ్చి సూట్ ఫైల్ చేయాల్సి వచ్చినప్పుడు ఎవరు ఫైల్ చేయాలట? అడ్వకేట్ జనరల్ ఫైల్ చేయాలట. లేదా with the leave of the court, with the permission of the court, by 2 or more persons, even though
no special damage has been caused to such persons by reason of such public nuisance or other wrong. ఆ పబ్లిక్ న్యూసెన్స్ మూలంగా లేకపోతే పబ్లిక్ కి జరిగిన రాంగ్ మూలంగా ఎఫెక్ట్ అవ్వకపోయినా సరే, ఇద్దరు లేక ఎక్కువ మంది పర్సన్స్ దాని పట్ల ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉండినారో వాళ్ళైనా ఫైల్ చేయొచ్చట. కానీ ఫైల్ చేసే ముందు కోర్టు పర్మిషన్ అయితే తీసుకోవాలి. ఇదిగో మేము ఇట్లా ఈ పబ్లిక్ ని రిప్రజెంట్ చేస్తూ ఈ ఇష్యూని అడ్రస్ చేస్తూ మేము సూట్ ఫైల్ చేయాలనుకుంటున్నాం వీళ్ళందరి తరపున అని చెప్పి కోర్టుని పర్మిషన్ అడగాలట. ఫస్ట్ కోర్ట్ పర్మిట్ చేస్తేనే వాళ్ళకి సూట్ ఫైల్ చేసుకునే అధికారం వస్తుంది అనమాట. సో ఎవరు ఫైల్ చేయొచ్చు అంటే, ఒకటి అడ్వకేట్ జనరల్ ఫైల్ చేయొచ్చు, లేదా ఇక్కడ ఒకరు లేక ఎక్కువ మంది వ్యక్తులు ఆ మ్యాటర్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు వాళ్ళు ఆ పబ్లిక్ న్యూసెన్స్ మూలంగా ఎఫెక్ట్ కాకపోయినా ఫైల్ చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ కి సెంటెన్స్ ఇక్కడ ఎందుకు రాశారండి? దో నాట్ ఎఫెక్టెడ్ బై దట్ పర్టికులర్ పబ్లిక్ న్యూసెన్స్ అని. ఎనీ గెస్? దీన్ని దేంతో అయినా రిలేట్ చేసే ఐడియా వస్తుందా? In the interest of Ramsey Mehta's Union of India, like that, madam. public, Public ఇది interest litigation. డౌట్ రావాలి, ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని. బట్ నో, ఇట్ ఇస్ నాట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కి దీనికి తేడా ఏమిటంటే ఏంటండి? ఇక్కడ విత్ ది పర్మిషన్ ఆఫ్ ద కోర్ట్ మేడం, అక్కడ వితౌట్ ది పర్మిషన్ ఆఫ్ కోర్ట్. లాస్ట్ టైం కూడా ఇది ఆన్సర్ ఇచ్చారు. చాలా ఓకే. సో ఎస్, ఆ సిమిలర్ కేటగిరీ ఆఫ్ థింగ్స్ ఉంటాయి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లో. ఆ వ్యక్తులు ఎఫెక్ట్ అయ్యి కానక్కర్లేదు అనమాట. సో నో 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 దీన్ని దేంతో కంపేర్ చేయాలంటే రిప్రజెంటేటివ్ సూట్ తో కంపేర్ చేయాలి. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ఇట్ సౌండ్స్ టు బి having the nature of public interest litigation, and yes it has, because వీరికి ఇది కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ litigation లాగానే ఉంటుంది. కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్ litigation కాదు, బికాస్ ఇట్ ఈస్ నాట్ ఎ రిట్, ఇట్ ఈస్ ఎ సూట్ కదా. పబ్లిక్ ఇంట్రెస్ట్ litigation యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రిట్ మనం ఫైల్ చేస్తాం హైకోర్టులో కదా అండి, లేదంటే Yes, ma'am. సుప్రీం కోర్టులో వేసుకోవచ్చు. కానీ ఇది దిస్ ఇస్ ఎ సూట్ కదా, అండ్ దట్ ఈస్ ద రీజన్ వీ కాంట్ కాల్ ఇట్ అ పబ్లిక్ ఇంట్రెస్ట్ litigation. కానీ సేమ్ దానికి దీనికి పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. అక్కడ పబ్లిక్ ఇంట్రెస్ట్ తోనే వేస్తారు, ఇక్కడ పబ్లిక్ ఇంట్రెస్ట్ తోనే వేస్తారు. కానీ మనం దీన్ని దేంతో లింక్అప్ చేసుకోవాలంటే రిప్రజెంటేటివ్ సూట్ తో లింక్అప్ చేసుకోవాలన్నమాట. రిప్రజెంటేటివ్ సూట్ అంటే కొంతమంది బదులు ఒకరు లేకపోతే కొంతమంది వ్యక్తులు వేస్తారనమాట. వాళ్ళందరి బదులు వీళ్ళు ఒక కేటగిరీ ఆఫ్ పర్సన్స్, ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్, లేకపోతే ఒక పర్సన్ వేస్తారనమాట. దాన్ని రిప్రజెంటేటివ్ సూట్ అంటాం. కానీ రిప్రజెంటేటివ్ సూట్ కి దీనికి తేడా ఏమిటి అంటే, తేడా ఉంటుందా లేదా? రిప్రజెంటేటివ్ సూట్ తెలుసా అండి? తెలీదు మేడం. No, madam. ఎస్ మ్యామ్. Yes, ma'am. Anyone? What is a representative suit? ఎక్కువ మంది డిపెండెంట్ Anyone please, anyone please, one after one other, please. Order 1 Rule 8 మేడం రిప్రజెంటేటివ్ సూట్. Okay. ఏం చెప్తుందండి? వాట్ ఈస్ రిప్రజెంటేటివ్ సూట్? ఇద్దరు కంటే ముగ్గురు కంటే ఇద్దరు కంటే ఎక్కువ మంది డిఫెండెంట్స్ కానీ ప్లెయింటిఫ్స్ కానీ ఉన్నప్పుడు వాళ్ళందరి తరపునే ఒకళ్ళు ఫైల్ సూట్ చేయడానికి, కోర్ట్ ప్రొసీడింగ్స్ చేయడానికి ఒకళ్ళు రిప్రజెంట్ చేస్తారు మేడం. ఎస్, ఏదైనా ఒక మల్టిపుల్ పర్సన్స్, ఒక ఇద్దరు లేక ఎక్కువ మంది వ్యక్తులు అంటే అది ఎక్కువ మంది వ్యక్తులు కనుక ఒక ఇష్యూని ఫేస్ చేస్తున్నప్పుడు వాళ్ళంతా ఇండివిజువల్ గా కోర్టుకి వెళ్తే అవి మల్టిపుల్ సూట్స్ ఫైల్ అయిపోతాయి. ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ కోర్ట్స్ టైం, బికాస్ అందరి ఇష్యూ ఒకటే, అందరు అడుగుతున్న రిలీఫ్ ఒకటే. సో అటువంటి టైంలో ఒక్కొక్కరిని అలౌ చేస్తే అన్ని కేసెస్ ఎక్కువ అయిపోతాయి. ప్లస్ ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ మనీ అండ్ టైమ్ ఆఫ్ ది కోర్ట్స్ అని చెప్పి కోర్ట్ భావిస్తూ సిపిసి ఏం చేస్తుందంటే ఇటువంటి ఒక ప్రొవిజన్ ఇంట్రడ్యూస్ చేస్తుంది అనమాట. ఎవరికైనా ఒకే కేటగిరీ ఇష్యూ ఉండినప్పుడు ఆ ఇష్యూని రిప్రజెంట్ చేస్తూ, వాళ్ళ బదులు రిప్రజెంట్ చేస్తూ ఇంకెవరైనా సూట్ ఫైల్ చేయొచ్చు. ఇంకెవరైనా ఇన్ ది సెన్స్ వాళ్ళల్లోనే అయ్యి ఉండాలి. రిప్రజెంటేటివ్ సూట్ లో మెయిన్ థింగ్ ఏమిటంటే హీ షుడ్ బి వన్ అమాంగ్ ది సఫరర్స్. ఇప్పుడు I'll give you an example. ఒక లొకాలిటీ ఉంది, ఒక కాలనీ ఉంది. ఆ కాలనీకి మున్సిపల్ వాటర్ ఇవ్వడం లేదు మున్సిపాలిటీ. సో అక్కడ ఒక 100 ఫ్యామిలీస్ ఉన్నారనుకో, ఐ గేవ్ యూ దిస్ ఎగ్జాంపుల్ బిఫోర్ ఆల్సో. ఆ 100 ఫ్యామిలీస్ సఫర్ అవుతారు మున్సిపల్ వాటర్ రాక. సో కానీ 100 మంది 100 సూట్లు ఫైల్ చేస్తే కోర్టులోని యూనో ఎక్కువ సూట్స్ ఫైల్ అప్ అయిపోతాయని చెప్పి ఏం చేస్తారంటే ఈ ఆప్షన్ ఇస్తుంది అనమాట సిపిసి. లైక్ ఆ 100 మంది బదులు ఆ 100 మందిలో ఎవరైనా సరే ఒక్కరు లేక
ఇద్దరు లేక ఎక్కువ మంది వ్యక్తులు ఒకరైనా ఫైల్ చేయొచ్చు, లేకపోతే ఒకరికన్నా ఎక్కువ మంది అయినా ఆ ఇనిషియేటివ్ తీసుకొని మీ బదులు నేను ఫైల్ చేస్తాను అని చెప్పి కోర్టు వాళ్ళందరూ పర్మిషన్ తీసుకొని వాళ్ళు సూట్ ఫైల్ చేస్తే వి కాల్ ఇట్ రీప్రజెంటేటివ్ సూట్. కానీ రీప్రజెంటేటివ్ సూట్ లో మెయిన్ అంశం ఏంటంటే ఎవరైతే ఫైల్ చేస్తున్నారో, ఇనిషియేటివ్ తీసుకుంటున్నారో, లేదా ఎవరైతే వాళ్ళని డిఫెండ్ చేయాలనుకున్న ఆల్రెడీ ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్ మీద ఒక ప్రొసీడింగ్ ఫైల్ అయ్యింది, వాళ్ళందరినీ డిఫెండ్ చేయాలంటే వాళ్ళందరూ 100 రిటర్న్ స్టేట్మెంట్స్ వేసుకోవాలి. సో ఇది కూడా న్యూసెన్స్. కాబట్టి ఏం చేస్తారంటే వాళ్ళందరూ చెప్పుకునేది ఒకటే అయి ఉంటుంది కాబట్టి వాళ్ళందరి బదులు ఒక రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేసుకోవచ్చు అనమాట ఎవరైనా ఇనిషియేటివ్ తీసుకొని. సో దిస్ ఇస్ బై ఆర్ ఫర్ అని వస్తుంది కదా, ఇది అనమాట ఆ పర్టికులర్ దాని మీనింగ్. సో ఇట్లా రిప్రజెంటేటివ్ సూట్ లో మెయిన్ అంశం ఏమవుతుందంటే ఎవరైతే ఆ రిప్రజెంటేటివ్ కెపాసిటీలో ఉండున్నారో హీ షుడ్ బి వన్ అమాంగ్ ది సఫరర్స్. అది మనకి నోటీస్ చేయం జనరల్ గా. మెయిన్ క్వాలిటీ రిప్రజెంటేటివ్ సూట్ లో అదొకటి ఉంటుంది అనమాట. ఎవరు ఫైల్ చేస్తారంటే ఆ సఫరర్స్ లో ఒకరు 100 మందిలోనూ కొంతమంది బయటకు వచ్చే సూట్ ఫైల్ చేస్తారు, 100 మంది బదులు అని చెప్తారు. కానీ ఇక్కడ అట్లా కానక్కర్లేదు. పబ్లిక్ న్యూసెన్స్ లోను ఎవరైతే వాళ్ళందరి బదులు సఫర్ అయిన పబ్లిక్ బదులు సూట్ ఫైల్ చేస్తారని ముందుకు వచ్చారో వాళ్ళు దే మే నాట్ బి ద సఫరర్స్. వాళ్ళ బదులు ఇంకెవరైనా ఎఫెక్ట్ కాని పీపుల్ కూడా ఫైల్ చేయొచ్చు అని చెబుతారనమాట. మనం చట్టం చదువుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చదువుకోవాలి కాబట్టి ఈ డిఫరెన్స్ మీకు చెబుతున్నాను. లేదంటే ఫ్లోలోనో ఫ్లూక్గానో చదువుకొని వెళ్ళిపోతాం మనం. ఇటువంటివి కన్సిడర్ చేయం కదా జనరల్ గా, అందుకని కొంచెం డీటెయిల్ గా చెప్పాల్సి వచ్చాయి. సో ఇక్కడ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒకరు లేక ఎక్కువ మంది పర్సన్స్ ఫైల్ చేసినప్పుడు దే నీ నాట్ బి ది సఫరర్స్ అనమాట. వన్ అమాంగ్ ది సఫరర్స్ అవ్వక్కర్లేదు అనమాట. I'll read the clauses for you. It can be filed by the Advocate General and or with the leave of the court by 2 or more persons, even though no special damage has been caused to such persons by reason of such public nuisance or of the wrongful act. ఆ wrongful act మూలంగా కానీ పబ్లిక్ న్యూసెన్స్ మూలంగా కానీ వాళ్ళు పర్సనల్ గా ఎఫెక్ట్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు ఇది ఫైల్ చేయాలంటే, రైట్. అండ్ సబ్సెక్షన్ 2 చెబుతుంది నథింగ్ ఇన్ దిస్ సెక్షన్ షాల్ బి డీమ్డ్ టు లిమిట్ ఆర్ అదర్వైజ్ affect any right of the suit which may exist independently of its provisions. ఇక్కడ ఏం చెప్తున్నారంటే సరే గ్రూప్ బదులు సఫర్ అయిన పబ్లిక్ బదులు కొంతమంది వ్యక్తులు వచ్చి వేశారు కదా, వేసినంత మాత్రాన ఇది కూడా నోటీస్ చేయాలి. రిప్రజెంటేటివ్ సూట్ లో ఈ ఆప్షన్ ఉండదు. కొంతమంది బదులుగా 2 ముగ్గురు వాళ్ళలో మనుషులే వచ్చి వాళ్ళ బదులు రిప్రజెంట్ చేస్తూ సూట్ ఫైల్ చేసిన, సూట్ డిఫెండ్ చేసిన, మళ్ళీ ఆ 100 మందిలో మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను ఇండిపెండెంట్ గా సూట్ ఫైల్ చేసుకుంటానని అడగడానికి లేదు. వాళ్ళు ఆ జడ్జ్మెంట్ ఏమైతే ఇస్తున్నారో వాళ్ళందరి మీద కామన్ గా బైండింగ్ అయి ఉంటుంది. కానీ ఇక్కడ అట్లా కాదు. ఎవరైనా ఇండిపెండెంట్ గా వెళ్ళి నేను సూట్ ఫైల్ చేసుకుంటా అంటే లక్షణంగా చేసుకోండి పోండి అని చెబుతోంది అనమాట. సో రిప్రజెంటేటివ్ సూట్ యొక్క ఆ 2 ఇక్కడ మనం ఫాలో కాము. దో ఇట్ హ్యాస్ ద నేచర్ ఆఫ్ రిప్రజెంటేటివ్ సూట్, ఈ పర్టికులర్ ప్రొవిజన్ లో అయితే అవి ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అనమాట. సబ్సెక్షన్ 2 ఏం చెప్పింది, ఎవరైనా ఇండిపెండెంట్ గా ఏదైనా సూట్ ఫైల్ చేసుకోవాలనుకుంటే ఎస్ యూఆర్ అట్ యువర్ ఫ్రీ విల్, మీరు వెళ్ళి ఫైల్ చేసుకోవచ్చు అని చెబుతోంది. ఇస్ దిస్ క్లియర్? Yes, madam. Yes, ma'am. Yes, ma'am. చలో వెరీ గుడ్. ఇంకా 6:50. ఇంకా నెక్స్ట్ అంశం ఇంకొక స్పెషల్ కేటగిరీ ఆఫ్ సూట్స్ లోకి ఏమొస్తుందంటే పబ్లిక్ చారిటీస్ వస్తాయి అన్నమాట. పబ్లిక్ చారిటీస్ తెలుసు కదా, చారిటీ ఇన్ ద సెన్స్ సర్వీస్ ఓరియంటెడ్ అనమాట. సో అది రిలీజన్ కి సంబంధించి ఒక రిలీజియస్ నేచర్ లో అయినా అయి ఉండొచ్చు, లేకపోతే ప్యూర్లీ చారిటబుల్ పర్పస్ అయినా అయి ఉండొచ్చు. లైక్ ఈ ఆర్ఫనేజెస్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఓల్డ్ ఏజ్ ఆర్ఫనేజ్ ఇలాంటివన్నీ అనమాట. దానికి సంబంధించిన సూట్స్ ఏమైనా ఫైల్ చేయాల్సి ఉంటే ఏంటి ప్రొసీజర్ అనేది ఇక్కడ చదువుకుంటాం అనమాట. In case of an alleged breach of express or constructive trust created for public purposes of a charitable or a religious nature, ఏదైనా ఒక చారిటబుల్ ట్రస్ట్ ఉంది లేదా రిలీజియస్ ట్రస్ట్ ఉంది, ఏదైనా ఒక ట్రస్ట్ ఈ either of the purposes కోసం క్రియేట్ కాబడింది అండ్ ఇది we have to keep it in mind. Again, this is a public charitable trust. పబ్లిక్ కోసం క్రియేట్ కాబడిన ట్రస్ట్ ఇది. జనరల్ గా ఎవరికి వాళ్ళు స్వతహాగా ఇండిపెండెంట్ గా పెట్టుకునేవి కాదనమాట. సో ఇఫ్ ఇట్ ఇస్ అ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ ఆర్ పబ్లిక్ రిలీజియస్ నేచర్ లో ఉండిన ట్రస్ట్ అయి ఉండుంటే అండ్ ఆ ట్రస్ట్ కి సంబంధించిన ట్రస్టీస్ ఉంటారు. ట్రస్ట్ ఎవరు చూస్తారండి?
ట్రస్టీస్ చూస్తారు కదా, ఆ వన్ అమాంగ్ ద ట్రస్టీస్ లేకపోతే ఇతరులకు ఎక్కువ మంది ట్రస్టీస్ ఎవరైనా ఆ ట్రస్ట్ కి భిన్నంగా బిహేవ్ చేస్తే, ట్రస్ట్ అంటే ఏమిటి, మేము మిమ్మల్ని నమ్మి మీకు ఒక పని ఎసర్టైన్ చేస్తుంటే దాన్ని మీరు నేను ఎలా అప్పచెప్పానో అట్లనే ఏ పర్పస్కి అప్పచెప్పానో ఆ పర్పస్కే మీరు చేస్తూ పోవాలి, కానీ మీ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్కి మీ ఓన్ డెసిషన్స్ తీసుకోవడానికి ఉండదు అక్కడ కదా. సో నేను నమ్మకంతో క్రియేట్ చేస్తున్నాను, ఒక ట్రస్ట్ ని క్రియేట్ చేస్తున్నాను, అండ్ ఆ ట్రస్ట్ పేరుతోనే పిలుస్తారు దాన్ని, లాజిక్ బిహైండ్ దిస్. సో అలాంటి నమ్మకంతో నేను మీకు ఒక పని అసర్టైన్ చేసినప్పుడు, అండ్ వెన్ యూ కమిట్ అ బ్రీచ్ ఆఫ్ ఇట్, రైట్, దాని రిలేటెడ్ సూట్స్ ఎక్కడ ఫైల్ చేసుకోవాలి, ఒక పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ కి సంబంధించి కానీ పబ్లిక్ రిలీజియస్ ట్రస్ట్ కి సంబంధించి కానీ ట్రస్టీ ఏమైనా బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చేస్తే ఎక్కడ ఫైల్ చేసుకోవాలి, దాని రిలేటెడ్ సూట్స్ ఏంటి ప్రొసీజర్ అనేది ఈ పర్టికులర్ ప్రొవిజన్స్ చెప్తాయన్నమాట. అంటే మనకి సూట్ ఫైల్ చేసుకునే అధికారం ఉంది. ఇవన్నీ సబ్స్టాన్షియల్ రైట్స్ కోసం కదా మనం చదువుకుంటున్నాం. ఒక పబ్లిక్ చారిటీ రిలేటెడ్ కానీ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ యొక్క ట్రస్టీ కానీ ఎవరైనా ఆ ట్రస్ట్ రిలేటెడ్ టర్మ్స్ ని వాలేట్ చేసినా బ్రీచ్ చేసినా మనకి రైట్ ఉంటుంది కోర్టుకి వెళ్ళడానికి అని చెప్పి, అటువంటి కైండ్ ఆఫ్ రైట్ మనకి ఈ ఈ సిపిసి మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఈ సబ్స్టాన్షియల్ ప్రొవిజన్స్ లో, రైట్. అండ్ ప్రతి దానికి కనెక్టెడ్ ఆర్డర్ ఉంటుందా అండి, ప్రతి సబ్స్టాన్షియల్ ప్రొవిజన్ కి కనెక్టెడ్ ఆర్డర్ ఉంటుందా అంటే నో, ఉండకపోవచ్చు. మనకి రైట్ ఇస్తారు అండ్ అవి ఆ ప్రొసీజర్ కూడా అక్కడే చెప్పేస్తారు అనమాట. అండ్ ఇంకా కొంత ఇమీడియట్ ఇంపార్టెంట్ ప్రొసీజర్ ఏముంటుందో వాళ్ళు అక్కడే చెప్పేస్తారు. దానికి మళ్ళీ ప్రత్యేకంగా ఆర్డర్స్ రూల్స్ ఏమి ఉండవు అనమాట. బికాస్ మిగతాదంతా ఆ జనరల్ ప్రొసీజర్ ప్రకారమే, జనరల్ ఫైలింగ్ ఆఫ్ సూట్స్ ఉండే ప్రొసీజర్ ఏముంటుందో దాని ప్రకారమే వెళ్ళిపోతుంది. కాబట్టి అన్నిటికీ కనెక్టెడ్ ఆర్డర్స్ ఉండవు, రైట్. వీ హ్యావ్ టు నో దిస్. లైక్ సో ఇందాక చెప్పుకున్న పబ్లిక్ న్యూసెన్స్ కి కనెక్టెడ్ ఆర్డర్ ఉండదు, పబ్లిక్ చార్జెస్ కి కనెక్టెడ్ ఆర్డర్ ఉండదు అనమాట. ఇది ఓన్లీ సబ్స్టాన్షియల్ ప్రొవిజన్. అండ్ ఇక్కడే చెప్పేస్తారు మీరు దీన్ని రిలేటెడ్ ఏమైనా సూట్ ఫైల్ చేయాలంటే ఎవరు ఫైల్ చేయాలి, ప్రొసీజర్ ఏమిటి అంతే ఇక్కడనే చెప్పేస్తారు అనమాట, రైట్. సో ఈ పబ్లిక్ చార్జెస్ కి సంబంధించి ఇన్ ద కేస్ ఆఫ్ ఎనీ అలెజ్డ్ బ్రీచ్ ఆఫ్ ఎక్స్ప్రెస్ ఆర్ కన్స్ట్రక్ట్ ట్రస్ట్. ఎక్స్ప్రెస్ ట్రస్ట్ అంటే పేపర్ మీద రాస్తారు, నేను ఈ ట్రస్ట్ క్రియేట్ చేయడానికి ఇది రీజన్, ఈ పనులు పలానా ట్రస్ట్ మీద నేను పెడుతున్నాను చెప్పి ఆన్ పేపర్ అది రాసి ఉంటుంది. కన్స్ట్రక్టివ్ ట్రస్ట్ అంటే అది ఇంప్లాయిడ్ ట్రస్ట్, నేను మీకు ఈ పని నిమిత్తం ఇదిగో నా తాళాలు ఇస్తున్నాను, నా ఇల్లు జాగ్రత్తగా చూడండి అంటే అర్థం ఏమిటి, దాన్ని ఏమి పేపర్ మీద రాసుకోం, నా కిటికీ పాడవకుండా చూడు, నా డోర్ పాడవకుండా చూడు, తుక్కు పడకుండా చూడు, ఇవేమి రాయను నేను అందులో. మా ఇంటికి ఇచ్చి ఏమిస్తా అంటే ఆ ఇల్లుని భద్రంగా చూడండి, నేను కాశీ వెళ్ళొచ్చేస్తాను అని చెప్పి ఆ ఇంటి తాళాలు అప్పు చెప్పాను అనుకోండి. సో ఇట్స్ లేమన్ ఎగ్జాంపుల్, ఊరికే చెప్తున్నాను. సో అట్లా చెప్పినప్పుడు అక్కడ ఇంప్లాయిడ్ ట్రస్ట్ ఏముంటదంటే, నా ఏ ప్రాపర్టీ అయితే అప్పు చెప్పానో దానికి తగ్గ టోటల్ కేర్ మీరు తీసుకోవాలి, ఇది తీసుకో ఇది తీసుకో ఇది తీసుకో అని నేను చెప్పాను. అందులో ఆల్రెడీ ఇంప్లాయిడ్ గా ఉంటుంది దానికి సంబంధించి, ఆ ఇంట్లోకి ఎవరు చొరబడకుండా చూడాలి, ఆ ఇల్లు ఎవరు డ్యామేజ్ చేయకుండా చూడాలి, ఇవన్నీ ఇంప్లాయిడ్ దిస్ థింగ్ అనమాట. సో దాన్ని ఏం పేపర్ మీద ఎక్స్ప్రెస్ గా రాయము. ఇంప్లాయిడ్ అంటే కన్స్ట్రక్టివ్ అంటే ఇంప్లాయిడ్ అన్నట్టు అనమాట. సో ఒక ట్రస్ట్ ఎక్స్ప్రెస్ గా క్రియేట్ చేసినా లేకపోతే ఆ ట్రస్ట్ మీద ఎంప్లాయిడ్ కి ఏమైనా బాధ్యతలు పెట్టినా ఇలాంటివి అటువంటివి ఏమైనా వాయిలేట్ చేసి ఉంటే ఇన్ కేస్ ఆఫ్ అలెజ్డ్ బ్రీచ్ ఆఫ్ అంటే అది జరిగిందా లేదా సూట్ డిసైడ్ అయిన తర్వాత కోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది, మన ముందే బ్రీచ్ జరిగింది అని మనం చెప్పడానికి ఉంటుంది. అందుకే దాన్ని అలెజ్డ్ బ్రీచ్ అంటామంట. అక్కడ అలిగేషన్ పెడుతున్నారు బ్రీచ్ చేశారు అని, అందుకే ఆ పదం వాడతారు. ఇన్ కేస్ ఆఫ్ అలెజ్డ్ బ్రీచ్ ఆఫ్ ఎనీ ఎక్స్ప్రెస్ ఆర్ కన్స్ట్రక్టివ్ ట్రస్ట్, సో ఆ ట్రస్ట్ ఎక్స్ప్రెస్ ట్రస్ట్ అయినా అయి ఉండొచ్చు, ఇంప్లాయిడ్ కన్స్ట్రక్టివ్ ట్రస్ట్ అయినా అయి ఉండొచ్చు. అటువంటి దాన్ని ఒక ట్రస్టీ బ్రీచ్ చేశారు అని చెప్పి క్రియేట్. అండ్ ఈ ట్రస్ట్ దేని రిలేటెడ్ గా క్రియేట్ అయిందంటే క్రియేటెడ్ ఫర్ ద పబ్లిక్ పర్పసెస్ ఆఫ్ ఎ చారిటబుల్ ఆర్ రిలీజియస్ నేచర్, ఒక రిలీజియస్ నేచర్ కి సంబంధించి కానీ లేదంటే చారిటబుల్ నేచర్ కి సంబంధించి కానీ ఆ ట్రస్ట్ క్రియేట్ కాబట్టి ఉండినప్పుడు, ఆర్ వేర్ ద డైరెక్షన్ ఆఫ్ ద కోర్ట్ ఈస్ డీమ్డ్ టు బి నెసెసరీ ఫర్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఎనీ సచ్ ట్రస్ట్. లేదు ట్రస్ట్ రిలేటెడ్ బ్రీచ్ జరగక్కర్లేదు, ఇంకా దేని నిమిత్తం సూట్ ఫైల్ చేసుకోవచ్చు అంటే ఏదైనా సరే ఆ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్రస్ట్ కి సంబంధించి ఏదైనా డైరెక్షన్ ఇవ్వాలనుకో అది ఎవరిస్తారండి, బికాస్ ఇట్ ఈస్ ఎ పబ్లిక్ ట్రస్ట్, ఇట్ ఆల్ రిలేట్స్ టు గవర్నమెంటల్ యాక్టివిటీస్. సో దాని రిలేటెడ్ గాను డైరెక్షన్ కోర్టే ఇవ్వాల్సి వస్తుంది కానీ వేరెవరు థర్డ్ పార్టీ ఇంటర్ఫియర్ అవ్వడానికి ఉండదు అనమాట. సో ఏం చెప్తున్నారు, వేర్ ద డైరెక్షన్ ఆఫ్ ద కోర్ట్ ఈస్ డీమ్డ్ నెసెసరీ ఫర్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సచ్ ట్రస్ట్. అటువంటి ట్రస్ట్ ఏదైతే క్రియేట్ కాబడిందో పబ్లిక్ ట్రస్ట్, చారిటబుల్ రిలీజియస్ ట్రస్ట్ లేకపోతే చారిటబుల్ ట్రస్ట్, దాని నిమిత్తం ఏదైనా డైరెక్షన్స్ లేకపోతే
అటువంటివి ఏమైనా తీసుకోవాల్సి వచ్చినప్పుడు, దాని అడ్మినిస్ట్రేటివ్ రిలేటెడ్ గా డైరెక్షన్స్ ఏమైనా తీసుకోవాల్సి వచ్చినప్పుడు, అప్పుడు కూడా దాని రిలేటెడ్ సూట్ ఫైల్ చేయాలంటే ఎవరు ఫైల్ చేయాలంటే అడ్వకేట్ జనరలే ఫైల్ చేయాలి. లేదా పైన చెప్పినట్టు 2 or more persons having an interest in the trust. ఆ ట్రస్ట్ లో ఇంట్రెస్ట్ ఉండిన పర్సన్స్ ఎవరైతే ఉండినారో వారైనా ఫైల్ చేయొచ్చు. 2 లేక ఎక్కువ మంది వ్యక్తులు వాళ్ళు అయినా సరే ఈ ట్రస్ట్ రిలేటెడ్ ఇష్యూ మీద సూట్ ఫైల్ చేయవచ్చు అని చెప్తున్నారు అనమాట. The advocate general or 2 or more persons having an interest in the trust and having obtained the leave of the court. Again ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదు, ఆ పర్సన్స్ కోర్ట్ నుంచి లీవ్ అయితే తీసుకోవాలి. అడ్వకేట్ జనరల్ లీవ్ అక్కర్లేదు, బికాస్ హీస్ అపాయింటెడ్ ఫర్ దాట్ పర్పస్ ఓన్లీ. కానీ వేరొక వ్యక్తులు ఇటువంటి ఇనిషియేటివ్ తీసుకొని ఫైల్ చేయాల్సి వచ్చినప్పుడు కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. అయ్యా మాకు దీని మీద ఇంట్రెస్ట్ ఉంది, మేము అందుకని వాళ్ళ బదులు మేము సూ చేయాలనుకుంటున్నాము, మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి కోర్టుకి పర్మిషన్ పెట్టుకుంటారు. ఇఫ్ ద కోర్ట్ డీమ్స్ ఇట్, వాళ్ళకి పర్మిషన్ ఇస్తే అప్పుడు మాత్రమే వాళ్ళు సూట్ ఫైల్ చేసుకోవడానికి వాళ్ళకి అర్హత ఉంటుంది. రైట్. With the leave of the court may institute a suit whether contentious or not. మళ్ళీ అది కంటెన్షియస్ సూట్ కావచ్చు. అంటే ఇప్పుడు ఆ ట్రస్టీస్ వాళ్ళ మీద అలిగేషన్ పెట్టినప్పుడు అయ్యా నేను బ్రీచ్ చేయలేదు, నేను వీళ్ళు చెప్తున్న అలిగేషన్స్ అన్ని కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు కంటెంట్ చేయొచ్చు. లేదు అది కంటెన్షియస్ సూట్ కానక్కర్లేదు. ఇప్పుడు డైరెక్షన్స్ అడుగుతున్నప్పుడు అందులో కంటెన్షన్స్ ఏముంటాయండి? ఎవరి మీదకి గొడవకి వెళ్ళట్లేదు కదా, నాకు ఈ డైరెక్షన్ కావాలి ఆ ట్రస్ట్ రిలేటెడ్ అండ్ అది కోర్టు ఇవ్వాలి కాబట్టి మీరే ఇవ్వండి అని చెప్పి కోర్టుని అడుగుతాం. సో ఇట్ మే బి కంటెన్షియస్ ఆర్ నాట్ అన్నమాట. అది ఎక్కడ ఫైల్ చేసుకోవాలంటే ద ప్రిన్సిపల్ సివిల్ కోర్ట్ ఆఫ్ ద ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. ఆ ట్రస్ట్ ఎక్కడుంటే దాని అది ఏ కోర్ట్ జ్యూరిస్డిక్షన్ లోకి వస్తే ఆ ప్రిన్సిపల్ సివిల్ కోర్ట్ లోనే సూట్ అయితే ఫైల్ చేసుకోవాలట. ఆర్ ఇన్ ఎనీ అదర్ కోర్ట్ ఎంపవర్డ్ ఇన్ దట్ బిహాఫ్ బై ద స్టేట్ గవర్నమెంట్. ఆ స్టేట్ కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్ కనుక ఈ పబ్లిక్ రిలేటెడ్ ఇష్యూస్ ని పర్టికులర్ కోర్టు డీల్ చేయాలని చెప్పి ఏదైనా చట్టం తయారు చేసి ఉండి ఓ పర్టికులర్ కోర్టుకి అటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఇస్తే ఆ కోర్టులో అయినా ఫైల్ చేసుకోవచ్చు. రైట్. Or any other court empowered in that behalf by the state government within the local limits of whose jurisdiction by whole or any part of subject matter of the trust is situated. Trust related things ఏముంటే ట్రస్ట్ ఆబ్వియస్లీ includes some property. ఏదో ఒక ప్రాపర్టీ ట్రస్ట్ కి ఇచ్చి దాని నుంచి వచ్చిన బెనిఫిట్స్ ఏమైతే ఉన్నాయో ఈ పర్టికులర్ పర్పస్ కి వాడండి అని చెప్పి పబ్లిక్ ట్రస్ట్ అయితే క్రియేట్ చేస్తాం కదా. సో ట్రస్ట్ క్రియేట్ చేసామంటే అక్కడ ఏదో ఒక ప్రాపర్టీ ఉందని అర్థం, అక్కడ ప్రాపర్టీ ఇన్వాల్వ్ అయి ఉంటుందని. సో ఆ ప్రాపర్టీ ఏ కోర్ట్ జ్యూరిస్డిక్షన్ లో వస్తుందో ఆ కోర్ట్ ని సెలెక్ట్ చేసి కోర్ట్ దీని రిలేటెడ్ ఇష్యూస్ అన్ని ఆ కోర్టులోనే ఫైల్ చేసుకోండి అని చెప్తే అక్కడైనా ఫైల్ చేసుకోవచ్చు, లేదా ప్రిన్సిపల్ సివిల్ కోర్ట్ లో ఫైల్ చేసుకుంటామని చెప్పి చెబుతోంది. రైట్. అండ్ దెన్ ఇంకా సూట్ ఏ అంశాలకి సంబంధించి సూట్ ఫైల్ చేయొచ్చు అంటే కింద చెప్తారనమాట. It should be filed in a principal civil court of original jurisdiction or in any other court empowered in that behalf by the state government within the local limits of whose jurisdiction the whole or any part of subject matter of the trust is created. Subject matter of trust ఏమవుతుంది? ఆబ్వియస్లీ ప్రాపర్టీ అవుతుంది. ఆ ప్రాపర్టీ మొత్తం కానీ ఏదైనా పార్ట్ ఆఫ్ ప్రాపర్టీ కానీ ఏ కోర్టు జ్యూరిస్డిక్షన్ లోకి వస్తుందో ఆ కోర్టులో ఫైల్ చేసుకున్నాను. స్టేట్ గవర్నమెంట్ ఏమైనా చట్టం తయారు చేసి చెప్పుంటే ఆ కోర్టులో కూడా ఫైల్ చేసుకోవచ్చు అని చెబుతోంది అనమాట. సో టు ఆబ్టైన్ ఎ డిగ్రీ దేనికి సంబంధించి అంటే ఒకటి రిమూవింగ్ ఎనీ ట్రస్టీ, ఆ పబ్లిక్ ట్రస్ట్ రిలేటెడ్ గా ఏదైనా ఒక ట్రస్టీని రిమూవ్ చేసేయాలి అతని పదవి నుంచి అనుకున్నప్పుడు కూడా సూట్ ఫైల్ చేయాల్సి వచ్చినప్పుడు ఇదే అడ్వకేట్ జనరల్ కానీ ఒక 2 లేక ఎక్కువ మంది వ్యక్తులు ఇంట్రెస్టెడ్ పర్సన్స్ విత్ ద లీవ్ ఆఫ్ ది కోర్ట్ కానీ ఫైల్ చేయొచ్చు అనమాట ఆ సూట్. లేదు అపాయింటింగ్ ఎ న్యూ ట్రస్టీ, కొత్త ట్రస్టీ ఏమైనా ట్రస్ట్ కి అపాయింట్ చేయాలనుకో అది ఎవరు పడితే వాళ్ళు అపాయింట్ చేయడానికి లేదు, కోర్ట్ పర్మిషన్ తోనే అపాయింట్ చేయాలన్నమాట. సో దానికి కూడా సూట్ ఫైల్ చేస్తారు, నాకు పర్మిషన్ ఇవ్వండి ఈ ట్రస్ట్ ని అపాయింట్ చేయండి అని చెప్పి కోర్టు అడుగుతారు అనమాట. అండ్ దెన్ థర్డ్లీ వెస్టింగ్ ఎనీ ప్రాపర్టీ ఇన్ ఎనీ ట్రస్టీ. ఒక ట్రస్టీకి ఏదైనా ఒక ప్రాపర్టీ అప్పచెప్పాలన్నా సరే అది త్రూ కోర్టే అప్పచెప్పాలన్నమాట. బికాస్ ఇట్ ఇస్ ఎ పబ్లిక్ చారిటబుల్ ఆర్ పబ్లిక్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి ఒక ట్రస్టీకి ఒక ప్రాపర్టీ అప్పచెప్పాలంటే అది ఇట్ షుడ్ బి డన్ బై ప్రాపర్ కోర్ట్ అనమాట. రైట్. లేదు ఇంకేం చెప్తుంది, ఈ 3 అంశాల్లో ఏ అంశం నిమిత్తమైనా మనం సూట్ ఫైల్ చేసుకోవచ్చు అనమాట. డైరెక్టింగ్ ఆర్ ట్రస్టీ హూ హాస్ బిన్ రిమూవ్డ్. ఇంకా దేని నిమిత్తం అంటే డైరెక్టింగ్ ఏ ట్రస్టీ హూ హాస్ బిన్ రిమూవ్డ్ or a person who has ceased to be a trustee to deliver possession of trust property in his possession to the person entitled to the possession of such property. ఇప్పుడు ఏదో ఒక ట్రస్టీని తీసేసాం, లేదంటే అతని కాలం అయిపోయింది, సేవ్ చేయాల్సింది అయిపోయినప్పుడు అతని బాధ్యతలు తిరిగి అప్పగించేయాలి కదా కన్సర్న్ పర్సన్. అతని ప్లేస్ లో వస్తున్న పర్సన్ కి అతని బాధ్యతలు తిరిగి అప్పచెప్పాలి కాబట్టి
సైమిల్టేనియస్లీ అతని చేతిలో ఏ ప్రాపర్టీ అయితే పెట్టారో కాపాడమని, ఆ ట్రస్ట్ రిలేటెడ్ ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీని తిరిగి అప్పగిచ్చేసేయమని, న్యూ ఇన్కమర్ కి ఆ ప్రాపర్టీని అప్పచెప్పేమని కూడా సూట్ ఫైల్ చేసుకోవచ్చట. లేదు, డైరెక్టింగ్ అకౌంట్స్ అండ్ ఎంక్వైరీస్, ఏదైనా ట్రస్టీని అకౌంట్స్ అప్పచెప్పమని అడగడానికి కూడా ఎవరు అడగాలి? ఓన్లీ కోర్టే అడగచ్చు అనమాట. And declaring what proportion of trust property or the interest therein shall be allocated to any particular object of the trust. ఎంత 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 ప్రాపర్టీ, ఇప్పుడు ఒక సర్టెన్ ప్రాపర్టీ ఇచ్చారు అనుకోండి, ఒక 100 ఎకరాలు లేకపోతే 10 ఎకరాల ప్రాపర్టీ నేను ఒక ట్రస్ట్ కి ఇచ్చున్నాను. ఇచ్చి దాని నుంచి జనరేట్ అది ఒక మామిడి తోటో లేకపోతే వరి పొలమో ఏదో ఒకటి అనుకోండి. దాని నుంచి జనరేట్ అయిన అమౌంట్స్ ఏవైతే ఉండినాయో, ఆ పంట అంతా అమ్మాయిగా వచ్చిన అమౌంట్స్ ఏవైతే ఉండినాయో వాటిని ఈ ఆర్ఫన్ పీపుల్ కో లేకపోతే ఓల్డ్ ఏజ్ పీపుల్ కో భోజనాలు పెట్టడానికి వాడండి అని చెప్పి నేను ఇచ్చాను. ఇప్పుడు తర్వాత ఏం భావిస్తుందంటే, ఒక 100 మందికే కాదు, ఇంకొక మందికి ఇంకా పంటలు ఏవో ఎక్కువ పండినాయి, ఎక్కువ డబ్బు వస్తుంది, తో ఇంకా ఎక్కువ మందిని ఫెసిలిటేట్ చేయొచ్చు అనుకున్నప్పుడు 200 మందిని ఫెసిలిటేట్ చేయాలంటే మళ్ళీ అది మార్చాలంటే ఎవరు మార్చాలి? ఆ కండిషన్ కోర్టే మార్చాలి. ఇలాంటి ట్రస్ట్ రిలేటెడ్ అనమాట. లేదంటే ఆ ప్రాపర్టీ రిలేటెడ్. ఇప్పుడు ఈ 10 ఎకరాల ప్రాపర్టీ అంతా దానికి వాడేయకుండా ఇప్పుడు ఇంకొక పర్పస్ కి వాడాలని అనుకుంటున్నాను అంటే అది చాలా ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేస్తుంది అనుకోండి. ఆ 100 మందిని సో కాల్డ్ ఆర్ఫన్ పీపుల్ ఓల్డ్ ఏజ్ పీపుల్ మెయింటైన్ చేయడానికి 2 ఎకరాల నుంచి వచ్చిన ప్రొడ్యూసే సరిపోతుంది అనుకోండి. 8 ఎకరాలు ఉన్న ప్రొడ్యూస్ ఏం చేయాలి అనుకుంది, వేరొక పర్పస్ కి వాడాలనుకుంది అనుకోండి. తో పార్ట్ ఆఫ్ ప్రాపర్టీ నుంచి వచ్చిన ఇన్కమ్ ఏమైతే ఉందో వేరొక పర్పస్ కి వాడాలనుకున్నప్పుడు కూడా మళ్ళీ సూట్ ఫైల్ చేసుకొని ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ మార్చుకోవచ్చు అనమాట. సో దాని రిలేటెడ్ గా కూడా సూట్ ఫైల్ చేయాలంటే ఆ కన్సర్న్ పర్సన్స్ ఫైల్ చేయాలి అని చెబుతోంది, రైట్. ఇంకా authorizing the whole or any part of trust property to be let, sold, mortgage or exchange. ట్రస్ట్ కి ప్రాపర్టీస్ ఇస్తారు కదా, ఆ ప్రాపర్టీని మార్గేజ్ చేయాలన్నా, అమ్మాలన్నా, ఎక్స్చేంజ్ చేయాలన్నా, ఇలాంటి ట్రాన్సాక్షన్స్ అన్ని ఉంటాయి కదా ప్రాపర్టీ మీద, దాని రిలేటెడ్ మొత్తం ప్రాపర్టీ రిలేటెడ్ కానీ పార్ట్ ఆఫ్ ప్రాపర్టీ రిలేటెడ్ కానీ ఇలాంటి ట్రాన్సాక్షన్స్ ఏం చేయాలన్నా సరే విత్ ద పర్మిషన్ ఆఫ్ కోర్ట్ అగైన్ మళ్ళీ సూట్ ఫైల్ చేసుకోవాలన్నమాట. లేదంటే ఒక ప్రాపర్టీ మార్గేజ్ చేశారో అది రిలీజ్ చేయించుకోవాలన్నా, ఏమైనా సరే ఇలాంటి అంశాలు, మార్గేజ్ రిలేటెడ్ అంశాలైనా సరే, అమ్మాలన్నా సరే, అద్దెకి ఇవ్వాలి, లీజ్ కి ఇవ్వాలన్నా సరే, ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా సరే, దాని రిలేటెడ్ ఏం ఇష్యూస్ ఉండినా సరే ఇట్ షుడ్ బి డన్ విత్ ద పర్మిషన్ ఆఫ్ ది కోర్ట్. దాని రిలేటెడ్ సూట్ ఫైల్ చేసుకోవడానికి కన్సర్న్ అథారిటీస్ ఎవరంటే వాళ్ళిద్దరే, మళ్ళీ అడ్వకేట్ జనరల్ కానీ 2 or more persons with the lay of the court, రైట్. ఇంకా దేనికంటే సెటిలింగ్ ద స్కీమ్, ఆ ట్రస్ట్ రిలేటెడ్ స్కీమ్ ఉంటుంది కదా, దాని రిలేటెడ్ స్కీమ్ ఏదైనా సెటిల్ చేయాలండి నా. లేదు, గ్రాంటింగ్ సచ్ ఫర్దర్ ఆర్ అదర్ రిలీఫ్ యాజ్ ద నేచర్ ఆఫ్ ద కేస్ మే రిక్వైర్డ్. లేదు, ఇతరత్ర ఇంకేదైనా ఇష్యూ ఉంది, దాని రిలేటెడ్ కూడా ఏదైనా ఇష్యూ సాల్వ్ చేయాలండి, సూట్ ఫైల్ చేయాల్సి వచ్చినప్పుడు ఎక్కడ ఫైల్ చేస్తామంటే ఈ కన్సర్న్ కోర్ట్స్ లోనే ఫైల్ చేస్తాం, ప్రిన్సిపల్ సివిల్ కోర్ట్ లో. అండ్ ఎవరు ఫైల్ చేయాలంటే ఇద్దరులో ఎవరో ఒకరు, అడ్వకేట్ జనరల్ కానీ, ఇద్దరులాకి ఎక్కువ మంది వ్యక్తులు విత్ పర్మిషన్ ఆఫ్ ది కోర్ట్. ఇంతనే చెప్తుంది. ఇంకా సబ్సెక్షన్ 2 లో చెబుతుంది అంటే ఏ ఏ ఏ పర్పసెస్ నిమిత్తం సూట్స్ ఫైల్ చేసుకోవచ్చు అనేది ఇందులో మెన్షన్ చేసింది అనమాట. A to H వరకు. ఇందులో ఏ అంశానికి సంబంధించిన సూట్ ఫైల్ చేయొచ్చు, లేకపోతే ఇందులో 1 లేక 2 అంశాలకి సంబంధించి కూడా సూట్ ఫైల్ చేసుకోవచ్చు అనమాట. కానీ ఫైల్ చేయాలంటే ఎవరు ఫైల్ చేయాలంటే ఆ కన్సర్న్ పర్సన్స్ ఫైల్ చేయాలి, ఆ కన్సర్న్ కోర్టులోనే ఫైల్ చేయాలి. దిస్ స్పెషల్ ప్రొసీజర్ కదా. And then subsection 2 చెబుతుంది, save as provided by the religious endowments of 1863 or by any corresponding law in force, the territories which immediately before 1st November of 1956 were compressed in Part B states, no suit claiming any of such reliefs specified in subsection 1 shall be instituted in respect of any such trust as in therein referred to, except in conformity with the provisions of that subsection. సో ఈ పార్ట్ బి స్టేట్స్ ఏం అవసరం లేదు, ఇప్పుడు ఏం వర్తించండి. ఆ పార్ట్ బి స్టేట్స్ లేవు, ఏమి లేవు కదా. ఆ పార్ట్ బి స్టేట్స్ కి సంబంధించి ఏదైనా సూట్ ఫైల్ చేయాల్సి వచ్చినప్పుడు 1956 కి ముందునే ఏదైనా ఇలాంటి ఇష్యూ తలెత్తి ఎండోమెంట్స్ యాక్ట్ ఉంది కదా, ఎండోమెంట్స్ యాక్ట్ ప్రకారం ఏదైనా ఇలాంటి సూట్ ఫైల్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ సెక్షన్ లో చెప్పిన రూల్స్ ఫాలో కావాలి అని చెబుతుంది అనమాట. therein refer to except in conformity అంటే జనరల్ గా సూట్ ఫైల్ చేయడానికి లేదు. ఇంకే సూట్ ఫైల్ చేయాల్సి వస్తే ప్లీజ్ మ్యూట్ యువర్సెల్ఫ్. అయ్యప్ప గారు, దేవి గారు ప్లీజ్. చలో, ఎటువంటి రిలేటెడ్ సూట్స్ ఫైల్ చేయడానికి లేదు పార్ట్ బి స్టేట్స్ లో. ఇన్ కేస్ ఫైల్ చేయాల్సి వచ్చినా
ఈ కన్సర్న్ పర్సన్స్ ఆ కన్సర్న్ కోర్టులోనే ఫైల్ చేయాలని చెప్తున్నారు. పార్ట్ బి స్టేట్స్ లో అప్పట్లో ఎక్కువ స్మాల్ కాసెస్ కోర్ట్స్ లేదంటే హైకోర్టు ఉండేది. ఈ ప్రిన్సిపల్ సివిల్ కోర్టులో అవి ఉండేవి కాదండి. అందుకని వాటికి ఆ ప్రొవిజన్ లేదనమాట. అలాంటి ఇష్యూస్ ఏమైనా వస్తే ఎండోమెంట్స్ ట్రిబ్యునల్ చూసేవి అప్పట్లోను. లేదంటే ఒక కేటగిరీ ఆఫ్ కోర్ట్స్ ఉండేవన్నమాట. స్మాల్ కాసెస్ కోర్టులోనో ఏదో ఒక పర్టికులర్ కోర్టుకి ఇచ్చేసేవారు. వాటిలో మాత్రమే ఫైల్ చేయాల్సి ఉంది అని చెప్పేవారు అనమాట. ఈ పర్టికులర్ ట్రస్ట్ రిలేటెడ్ జ్యూరిస్డిక్షన్ అంతా రిలీజియస్ ఎండోమెంట్స్ కి సంబంధించిన జ్యూరిస్డిక్షన్ అంతా ఒక పర్టికులర్ ట్రిబ్యునల్ కి ఇచ్చేవారు. వాళ్ళే చూసేవారు అనమాట. రైట్. సో అది చెప్తుంది. జనరల్ గా సూట్ ఫైల్ చేయడానికి లేదు. ఇన్ కేస్ ఫైల్ చేయాల్సి వచ్చినా ఇప్పుడు పార్ట్ బి స్టేట్స్ లోను ఈ రూల్స్ ఫాలో అయ్యి ఫైల్ చేయండి అని చెబుతుంది అనమాట. అది దిస్ ఇస్ ఆఫ్ నో యూజ్ రైట్ నౌ. సో subsection 3 చెబుతుంది the court may alter the original purposes of an express or constructive trust created for the public purpose or a charitable or religious nature and allow the property or income of such trust or any portion thereof to be applied, suppressed in one or more of the following circumstances. ఏం చెప్తుందంటే ఒక ట్రస్ట్ జనరల్ గా ఒక పర్పస్ కి క్రియేట్ చేశారనుకోండి. ఓకే. అండ్ దెన్ ఒక పర్టికులర్ ప్రాపర్టీ ఏ ప్రాపర్టీ అయితే ట్రస్ట్ కి ఇచ్చినారో ఆ ప్రాపర్టీని ఆ పర్టికులర్ పర్పస్ కోసమే వాడాలి అని చెప్పి ఫస్ట్ రాసుకుంటారు ఆ ట్రస్ట్ క్రియేట్ చేసినప్పుడు. కానీ త్రూ ది కోర్స్ ఆఫ్ టైం ఇప్పుడు ఆ పర్పస్ మార్చుకోవాలనుకుంటున్నారు. ఒకటి ఆ పర్పస్ ఏ పర్పస్ కోసం క్రియేట్ చేశారో ఆ పర్పస్ అయినా సర్వ్ అయిపోయి ఉండాలి. లేదా కొత్త పర్పస్ అయినా ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటున్నారు. లేదా ఉన్న దానిలోనే ఆల్టరేషన్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటున్నారు. సో దీని అన్ని నిమిత్తము సూట్ ఫైల్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు కోర్టుకి అధికారం ఉంటుంది ఆ ట్రస్ట్ ఏ పర్పస్ కోసం క్రియేట్ చేశారో అటువంటి పర్పస్ మార్చడానికైనా, అది ఎక్స్ప్రెస్ గా రాసుకున్నా సరే, కన్స్ట్రక్టివ్ ట్రస్ట్ అయినా సరే, దాని పర్పస్ ఏమైతే ఉంటుందో ఆ పర్పస్ అయితే కోర్టు మార్చొచ్చు అనమాట. దేని నిమిత్తం అయితే క్రియేట్ చేసిందో ఆ పర్పస్ అది ఎందుకు మార్చొచ్చు అనేవి కింద అంశాల్లో చెప్తారు. బట్ అటువంటి ఏ పర్పస్ కోసం ఆ ట్రస్ట్ క్రియేట్ కాబడినిందో అటువంటి పర్పస్ అయితే కోర్టు మార్చవచ్చు అని చెబుతుంది అనమాట. The court may alter the original purposes of an express or constructive trust. ఆ ట్రస్ట్ దేని నిమిత్తం అయితే క్రియేట్ చేశారో పబ్లిక్ పర్పస్ కోసమో చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ కోసమో ఏదైతే ట్రస్ట్ క్రియేట్ కాబడిందో ఏ పర్పస్ అయితే క్రియేట్ చేశారో అటువంటి పర్పస్ ని త్రూ ద కోర్స్ ఆఫ్ టైం కోర్టు మార్చవచ్చు అని అప్లికేషన్ అని చెబుతుంది. And allow the property or income of such trust or any portion thereof to be applied surplus in one or more of the following circumstances. ఇప్పుడు ఫస్ట్ ట్రస్ట్ క్రియేట్ చేసినప్పుడు ఒక ప్రాపర్టీ దానికి ఇచ్చి ఈ ప్రాపర్టీ నుంచి జనరేట్ అయిన ఇన్కమ్ ఈ పర్టికులర్ పర్పస్ కే వాడండి అని చెప్పి వాళ్ళు అక్కడ రాసుకుని ఉండినారు. ఆ ట్రస్ట్ అట్లా క్రియేట్ కాబడింది. కానీ త్రూ ది కోర్స్ ఆఫ్ టైం నేను ఇందాక ఇచ్చిన ఎగ్జాంపుల్ లో లాగా ఆ ఒక్క పర్పసే కాకుండా ఇప్పుడు ఓన్లీ పేదవాళ్ళకి భోజనం పెట్టడానికే, లేదంటే ఒక గుడి రిలేటెడ్ అంశమో ఏదో ఒకటి వినింది అనుకోండి, ఆ గుడిలో వచ్చిన భక్తులందరికీ ఫ్రీగా భోజనాలు పెట్టాలను, ఇలా ఏదో ఒక పర్పస్ కోసం ఒక ట్రస్ట్ క్రియేట్ చేసి ఒక ప్రాపర్టీ దానికి ఇచ్చినారు. దాని నుంచి వచ్చిన ప్రొసీడ్స్ అన్నిటిని ఆ ట్రస్ట్ పర్పసెస్ కి వాడుకోండి అని చెప్పి. కానీ త్రూ ది కోర్స్ ఆఫ్ టైం ఏం చేశారంటే పర్పస్ ఆఫ్ ది ట్రస్ట్, ఆ ట్రస్ట్ ఎందుకు క్రియేట్ చేస్తారు, ఒక పర్టికులర్ ట్రస్ట్ ఏదో ఒక సాయి సంస్థానాన్ని ఏదో క్రియేట్ చేశారు అనుకో, మంచి చెప్పేది పర్టికులర్ నేమ్ బట్ స్టిల్ ఊరికి ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. దాని పర్పస్ ఏంటంటే గుడికి వచ్చిన భక్తులందరికీ ఫ్రీగా అన్నం పెట్టాలను, లేదంటే ఇఫ్ ఇట్ ఈస్ సమ్ అదర్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ కాకుండా చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ అంటే రోజు ఎంతమంది భక్తులు వస్తే అంతమందికి అన్నం పెట్టాలని ఏదో రాసింది, లేదా ఒక 100 మందికి భోజనాలు పెట్టాలి అని చెప్పి రాసింది అనుకోండి. పర్పస్ ఆఫ్ ట్రస్ట్ అదే భోజనాలు పెట్టడమే. కానీ త్రూ ది కోర్స్ ఆఫ్ టైం ఏమనిపించిందంటే ఆ ట్రస్టీస్ కి లేకపోతే ఇంకెవరికైనా గవర్నమెంట్ కైనా సరే అది ఒక పబ్లిక్ లైబ్రరీ ఓపెన్ చేసి బుక్స్ అంతా పెట్టి ఉపయోగపడే మిగతా వాళ్ళకి చదువుకునే వాళ్ళకి ఉపయోగపడేలాగా చేయాలి అని చెప్పి అనుకుంది. ఎస్, ఇప్పుడు అందులో ప్రాపర్టీ ఏవైతే ఆ పర్టికులర్ పర్పస్ కి అసైన్ చేసిందో అందులో కొన్ని ప్రొసీడ్స్ తీసి దీనికి వాడమని చెప్పొచ్చు. రైట్. ఆ పర్పస్ మారుతుంది, ప్రాపర్టీ దేనికోసం ఇచ్చిందో ఏ పర్పస్ కి వాడాలని ఇచ్చిందో ఆ ప్రాపర్టీ రిలేటెడ్ అంశాలు కూడా మారుతున్నాయి, ఆ ఇన్కమ్ రిలేటెడ్ అంశాలు కూడా మారుతున్నాయి. సో ఇక్కడ ఎవరు మార్చొచ్చు అలాంటి అంశాలంటే కోర్టే మార్చగలదు. The court may alter the original purposes of the express or the implied trust created for the public purposes of a charitable or religious nature and allow the property or the income of such trust. ఆ ప్రాపర్టీని వేరొక దానికి వాడుకోవడానికైనా అలౌ చేయొచ్చు, లేదా ఇన్కమ్ ఆఫ్ సచ్ ట్రస్ట్ ఆ ప్రాపర్టీ మూలంగా ట్రస్ట్ కి జనరేట్, నేను చాలా స్పీడ్గా చెప్తాను
నాకు 6:20 అయితే మై బెల్ రింగ్స్ అండి. ఐ హావ్ టు వేక్ అప్ మై చిల్డ్రన్ అండ్ ఐ హావ్ టు సెండ్ దెమ్ టు స్కూల్. సో, అందుకని ఇది ఇంకా చాలా ప్రావిజన్స్ ఉందని స్పీడ్‌గా చెప్తున్నాను. దీని రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే రేపు మార్నింగ్ మళ్ళీ చెప్తానులెండి. ఐ వాంట్ టు ఫినిష్ దిస్ సెక్షన్ యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్. రైట్. సో వాట్ ఐ వాస్ సేయింగ్, ఇలాంటి పర్పస్ నిమిత్తం ఏదైనా ఆ ఒరిజినల్ పర్పసెస్ ఏవైతే ఉండినాయో క్రియేట్ కాబడిన ఆ ట్రస్ట్ ఏమైతే ఉండిందో దాని పర్పస్‌ని మార్చాలంటే కోర్ట్ మార్చవచ్చు. కానీ అలాంటి అంశాలు ఏ అంశాలకి సంబంధించి మార్చొచ్చు అనేది కిందన చెబుతుందన్నమాట. or allow the property or income of such trust or any portion thereof to be applied such as in one or more of the following circumstances. ఏ పరిస్థితుల్లోనూ ఒక పర్పస్ ఆఫ్ ట్రస్ట్ మార్చొచ్చు, లేదంటే ఆ ప్రాపర్టీ పర్టికులర్ పర్పస్‌కే వాడండి, లేకపోతే దాని నుంచి జనరేట్ అయిన ఇన్కమ్ ఈ పర్పస్‌కే వాడండి అని ఒరిజినల్‌గా రాసి పెట్టుకున్నా దాన్ని మార్చి ఇంకొక పర్పస్‌కి కూడా వాడొచ్చు అనే డైరెక్షన్ కోర్ట్ ఇవ్వవచ్చు. అలాంటి సందర్భాలు ఏమిటి అనేది కింద మెన్షన్ చేస్తుంది. ఒకటి, వేర్ ద ఒరిజినల్ పర్పస్ ఆఫ్ ట్రస్ట్ in whole or in part has been as far as may be fulfilled. ఆ ట్రస్ట్ ఏ పర్పస్ నిమిత్తం క్రియేట్ చేశారో ఆ పర్పస్ ఫుల్ఫిల్ అయిపోయింది. ఇప్పుడు ఆ ట్రస్ట్ ఏం చేస్తా, అది అయిపోయింది కాబట్టి దాన్ని ఎత్తేస్తారా, ఇంకొక పర్పస్ కైనా దాన్ని అలానే ఎగ్జిస్ట్ చేస్తూ మళ్ళీ ఇంకొక పర్పస్ ఏమైనా తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు, ఏంటో తట్టట్లేదు. వెయిట్ I'll tell you. See, కొంతమంది పిల్లలకి చదువు చెప్పించడానికి ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ దాకా పిల్లలకి చదువు చెప్పించడానికి ట్రస్ట్ క్రియేట్ చేసింది. అంటే ఒక 10 ఏళ్ల పాటు ఒక ప్రాపర్టీని ఒక ట్రస్ట్ కి ఇస్తుంది. ఆ 10 ఏళ్లలో పిల్లలు ఎవరైతే వస్తారో వాళ్ళకి చదువు చెప్పించండి అని చెప్పి ఆ ప్రాపర్టీని ఇచ్చిందనమాట. సో అయిపోయింది ఆ పర్పస్ అక్కడ. ఆ టెన్యూర్లో ఎంతమంది పిల్లలు తీసుకున్నారో వాళ్ళందరికీ చదువు చెప్పించింది. ఆ పర్పస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మరి ట్రస్ట్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఒక 10 మందికో 100 మందికో చదువు చెప్పించమన్న ట్రస్ట్ క్రియేట్ చేసి ఇచ్చారు. ఆ 10 మంది ఫిల్ అయిపోయారు ఆ కేటగిరీలోను. ఆ ట్రస్ట్ దాని నుంచి వచ్చిన ప్రాపర్టీని యూజ్ చేసి ఆ పిల్లల్ని చదివించింది. అయిపోయింది అక్కడ ట్రస్ట్ పని. ఇప్పుడు ఆ ట్రస్ట్ పరిస్థితి ఏంటి? ఇంక దానికి ఏం పనులున్నా చేయడానికి. అందుకని ఒరిజినల్‌గా ఏ పర్పస్ నిమిత్తం ఆ ట్రస్ట్ క్రియేట్ చేశారో ఆ పర్పస్ సర్వ్ అయిపోయినప్పుడు ఇంకా కొత్త పర్పస్ ఏమైనా ఇవ్వడానికి కోర్టులోను సూట్ ఫైల్ చేసుకోవచ్చు అనమాట. రైట్. When the original purpose of the trust in whole or in part has been served. Ledu, it cannot be carried out at all. It cannot be carried out at all or cannot be carried out according to the directions given in the instrument creating the trust. ఆ ట్రస్ట్ క్రియేట్ చేసినప్పుడు ఒక అగ్రిమెంట్ అవి రాసుకుంటాం కదా, దాన్ని ఇన్స్ట్రుమెంట్ అని పిలుస్తారనమాట. సో ఆ ట్రస్ట్‌లో ఏమైతే ఆ ట్రస్ట్ ఏవైతే పనులు క్యారీ చేయాలని ఆ ఇన్స్ట్రుమెంట్‌లో రాసుకొని ఉన్నారో అవైతే ఇప్పుడు క్యారీ చేసే పరిస్థితుల్లో లేరనుకోండి. రైట్. అప్పుడు ఆ ట్రస్ట్ పర్పస్ సర్వ్ కాదు. ఇప్పుడు ఇప్పుడు ఐల్ టెల్ యూ, లైక్ నేను ఒక పొలం ఇచ్చాను. ఆ పొలం నుంచి వచ్చినవన్నీ డబ్బులతోనూ ఒక 10 మందినో 100 మందినో చదివించమని చెప్పాను. కానీ అక్కడ ఏమవుతది, ఒక ఎర్త్ క్వేక్ వచ్చో ఏదో మొత్తానికి నా పొలం ఎగ్జిస్ట్ కాదు. లేదా ఆ పొలం బీడు బారిపోయింది. దాని నుంచి ఏం ప్రాపర్టీ ఏమి ఇన్కమ్ జనరేట్ కావట్లేదు. ఇప్పుడు ట్రస్ట్ ఎట్లా నడుస్తది? నడవదు కదా. సో ద పర్పస్ ఆఫ్ ట్రస్ట్ కెనాట్ బి సర్వ్డ్ లైక్. లేదు, ఇలాంటి ఏమైనా అంశాలు తీసుకోండి. ఏ పర్పస్ నిమిత్తం అయితే ఆ ట్రస్ట్ క్రియేట్ చేశారో ఆ పని చేయడం కుదిరే పరిస్థితులు లేవు. ఇంకా ఇప్పుడు కాలమాన పరిస్థితులను బట్టి ఇప్పుడు ఆ పర్పస్ ఎగ్జిక్యూట్ చేసే పరిస్థితుల్లోనూ ఆ ట్రస్ట్ లేదనుకోండి. అప్పుడు ఆ పర్పస్ ఆఫ్ ద ట్రస్ట్ కూడా మారుస్తారన్నమాట. రైట్. ఇంకా ఏం చెప్తున్నారు? Where the original purpose of the trust provide use for a part only of the property available by virtue of the trust. Where the original purpose of trust provide for use of only a part of property. నేను ఏదైనా ట్రస్ట్ కి ఒక ప్రాపర్టీ ఇచ్చాను, ఒక 10 ఎకరాల ప్రాపర్టీ డొనేట్ చేశాను. కానీ ఏం చెప్పానంటే 2 ఎకరాల నుంచి జనరేట్ అయిన ప్రాపర్టీని మాత్రమే వాడుకోండి అని చెప్పాను అనుకో. లేదు, తర్వాత నేను ఆ 2 ఎకరాల నుంచి వచ్చినది అది సరిపోవట్లేదు అనుకో ఇన్కమ్. ఇప్పుడు నేను మళ్ళీ మార్చాల్సి వచ్చే. Yes, you can approach court. అదేమైతే ఉన్నిందో దాన్ని ఎక్స్టెండ్ చేయడానికి కూడా నేను కోర్టుకెళ్ళి అయ్యా 2 ఎకరాల నుంచి వస్తుంది సరిపోవట్లేదు, దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేయండి ఏదో అట్లా అడగడానికి అనమాట. రైట్. Where the property available by virtue of trust or other property available for similar purposes can be more effectively used in conjunction with or
to that and can suitably be made applicable to any other purpose. నేను ఇందాక చెప్పాను, ఒక పర్పస్ కో లేకపోతే ఒకటి లేక రెండు పర్పసెస్ కి ఒక ట్రస్ట్ క్రియేట్ చేసినప్పుడు ఆ ట్రస్ట్ రిలేటెడ్ ప్రాపర్టీ ఏవైతే ఉందో అది ఆ పర్పస్ సర్వ్ చేయగా ఇంకా ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. సో ఇంకా ఎక్కువ యాక్టివిటీస్ తీసుకోవచ్చు అనమాట ఆ ఇన్కమ్ తోని. సో అలాంటప్పుడు కూడా ఆ ప్రాపర్టీని ఈ పర్పస్ కే కాదు మిగతా పర్పసెస్ కి కూడా వాడండి అని చెప్పి డైరెక్షన్ ఇవ్వమని కోర్టుని అప్రోచ్ కావచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనిల్ గారు మ్యూట్ చేశారు. సో ఇక్కడ ఏం చెప్తున్నాను, ఇప్పుడు నేను వరి పొలం ఇచ్చాను, దాన్ని భోజనాలు పెట్టడానికి మాత్రమే వాడండి అని చెప్పాను. దాని నుంచి బోల్డ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. భోజనాలు పెట్టగా ఇంకా చాలా ఇన్కమ్ మిగిలిపోతుంది. నాకు అనిపించింది అయ్యో పిల్లల్ని చదివిస్తే బాగుంటుంది కదా అని. ఎస్, లేదంటే ఇంకా ఏదైనా సరే ఒక పబ్లిక్ లైబ్రరీ పెట్టాలని అనిపించింది. ఇట్లా ఏదైనా వేరే ఒక పర్పస్ నాకు ఏదైనా ఇంకా ఇతర సర్వీసెస్ ఏదైనా చేయాలనిపించింది. లేదు ఒక మెడికల్ ఇన్స్టిట్యూషన్ పెట్టాలనిపించింది నాకు. అదేమో దాన్ని ఏమిటంటే ఫ్రీ మెడికల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయడానికి ఏదైనా పెట్టాలనిపించింది. సో ఇట్లా ఆ ప్రాపర్టీ ఇంకా దేనికి నా వాడాలని అనిపించినప్పుడు ఎస్ అది వాడడానికి పర్మిషన్ అడుగుతూ కోర్టులోని సూట్ ఫైల్ చేయొచ్చు అనమాట. రైట్, అది థర్డ్ వన్. మ్యామ్ సారీ టు ఎస్ చెప్పండి ఆనంద్ గారు, మేక్ ఇట్ ఫాస్ట్, ఐమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ మై టైం. చెప్పండి. Ma'am, screen is not as per your speech, ma'am. నా I'll set it. Wait, I'll adjust. నేను ఇప్పుడు డి చెప్తున్నాను. is it clear on the screen? Clause Yes, ma'am. D చెప్తున్నానండి. Yes, madam. Okay, where the original purpose in whole or in part were laid down by the referred to any area which then was but has since ceased to be a unit for such purposes. నేను చెప్పాను కదా, ఇప్పుడు ఒక పర్టికులర్ ఏరియా, ఒక ఇల్లు లేకపోతే ఒక పొలమో ఏదో ఒకటి ఇచ్చానండి. ఇచ్చి దాని నుంచి వచ్చిన ఇన్కమ్ ఏమైతే ఉందో అది వాడమని చెప్పాను. ఇప్పుడు ఆ ప్రాపర్టీ ఎగ్జిస్ట్ కావట్లేదు. రైట్, ఇప్పుడు ఏం చేస్తాం, ఇది లైక్ అప్పట్లో గొడవలు యుద్ధాలు ఇవన్నీ జరిగేవి కదా, దాని మూలంగా ఆ ప్రాపర్టీని ఎవరైనా ఆక్యుపై చేసేసారో, లేదంటే ఎర్త్ క్వేక్ ఏదైనా వచ్చి అది డిస్ట్రాయ్ అయిపోయిందో, సైక్లోన్ వచ్చి అది పోయిందో, ఏమైనా కావచ్చు కదా. సో ఏ ప్రాపర్టీ అయితే నేను ట్రస్ట్ కి ఇచ్చి దాని రిలేటెడ్ ప్రొసీడ్స్ అన్ని నేను వాడమని చెప్పాను అయితే ప్రాపర్టీ డజంట్ ఎగ్జిస్ట్. రైట్, అటువంటిప్పుడు కూడా where the original purposes in whole or in part were laid down by the reference to an area which then was but has since ceased to be a unit for such purpose. అటువంటి ఏరియా అయితే దానికి ఇచ్చింది నేను, ఆ ఏరియా ఎగ్జిస్ట్ అవ్వట్లేదు, it ceased to exist. Or E, where the original purpose in whole or part have since they were laid down has been adequately provided for by or other means. ఏ పర్పస్ అయితే క్రియేట్ చేస్తున్నారో అది వేరే మీన్స్ ద్వారా దాని పర్పస్ ఫుల్ఫిల్ అయిపోతున్నప్పుడు ఆర్ సీజ్ ఆర్ బీయింగ్ యూజ్లెస్ ఆర్ హార్మ్ఫుల్ టు ది కమ్యూనిటీ. ఇప్పుడు నేను ఏదైతే ఏ పర్పస్ రిలేటెడ్ గా అయితే నేను ఆ ట్రస్ట్ క్రియేట్ చేశానో ఇప్పుడు అది సొసైటీకి హార్మ్ఫుల్ గా తయారవుతుంది. రైట్, అంటే ఇప్పుడు బెగర్స్ అందరికీ నేను భోజనాలు ఫ్రీగా పెడతాను అని చెప్పాను అనుకో, ఇప్పుడు ఆ సొసైటీలో మెలాస్ ఏమైపోతుంది అంటే ఇక్కడ ఫ్రీగా అన్నాలు పెడుతున్నారు కదా అని పని చేయడం మానేసి వచ్చి అందరూ బెగర్స్ అటైర్ లో వచ్చి భోజనాలు చేయడానికి వచ్చారనుకో, సొసైటీలో బెగర్స్ ఇది పెరిగిపోతూ ఉంటుంది కదా. సో అలాంటిది ఏదైనా కమ్యూనిటీకి హార్మ్ఫుల్ అనుకున్నప్పుడు, లేదా ఇంకే ఎగ్జాంపుల్ అయినా తీసుకొని సిమిలర్ సార్ట్ ఆఫ్ ఎగ్జాంపుల్, ఏదైనా ట్రస్ట్ రిలేటెడ్ పర్పస్ దేని నిమిత్తం క్రియేట్ చేశానో అది కమ్యూనిటీకి హార్మ్ఫుల్ గా మారుతోంది అని రియలైజ్ చేసుకున్నప్పుడు అప్పుడు ఆ పర్పస్ ని మార్చడానికి కూడా కోర్టుని అప్రోచ్ అవుతాం అనమాట. లేదు సీజ్ టు బి ఇన్ లా చారిటబుల్, ఇంకా ఇన్స్టిట్యూషన్ ఏమైతే ఉందో అది చారిటబుల్ గా ఉండడం మానేసి దాన్ని ఏమంటారు బిజినెస్ ఓరియంటెడ్ గా తయారైంది అనుకోండి, అప్పుడు దాన్ని పర్పస్ మార్చడానికి కూడా కోర్టులో సూట్ ఫైల్ చేసుకోవచ్చు అనమాట. ఆర్ seized in any other way to provide a suitable or effective method of using property available by virtue of trust regarding being part in the spirit of the trust. ఏ పర్పస్ నిమిత్తం ఆ ప్రాపర్టీ ఇచ్చిండి నాను అది ఇంకా ఎఫెక్టివ్ గా వర్క్అవుట్ కావట్లేదు అనుకోండి, ఇంకా కూడా
ఆ ట్రస్ట్ యొక్క స్పిరిట్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఆ ప్రాపర్టీని మార్చి వేరొక ప్రాపర్టీని అయినా ఇవ్వచ్చు, లేదంటే ఇట్లా ఏదైనా చేయొచ్చు. బట్ అవన్నీ ఎవరు చేయాలంటే విత్ ద పర్మిషన్ ఆఫ్ ద కోర్టే చేయాల్సి ఉంటుంది అనమాట. సో వీట్ రిలేటెడ్ గా ఏదైనా ఈ పర్పసెస్ రిలేటెడ్ గా ఏదైనా కోర్టులో సూట్ ఫైల్ చేయాల్సి వచ్చినప్పుడు కన్సర్న్ పర్సన్స్ ఇందాక చెప్పుకున్న పర్సన్సే ఫైల్ చేయాలి. వాళ్ళు ఎవరు అంటే ఎవరండి? అడ్వకేట్ జనరల్ లేదా 2 or more persons interested in such issue provided దే టేక్ ద పర్మిషన్ ఆఫ్ ద కోర్ట్, రైట్? వాళ్ళు ఏ కోర్ట్స్ లో ఫైల్ చేసుకోవాలంటే ఇదే ప్రిన్సిపల్ సివిల్ కోర్ట్ లో ఫైల్ చేసుకోవాలి, లేదా స్టేట్ గవర్నమెంట్ ఇతర ఏదైనా కోర్టుకి అలాంటిది పర్వ్యూ ఇచ్చి ఉంటే ఆ కోర్టులో అయినా ఫైల్ చేసుకోవచ్చు. ఇస్ ఇస్ క్లియర్? ఎస్ మేడం. Yes, madam. Chala, okay. I'm done with my portion and I'm getting late. I'll end this session right here. Srinivas sir will continue this. Okay, see you all tomorrow in the morning.